కేసీఆర్ కు జీవన్ రెడ్డికి మధ్య కొద్దిమంది చిచ్చు పెట్టే ఈజ్ ఎ గేమ్ చేంజర్ సార్. కేసీఆర్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ప్రతిపక్షంలో క్వశ్చన్ చేయాలి కదా ప్రభుత్వం. విచిత్రమైన ఎలక్షన్ ఇది. మీరు చేస్తే సంసారం ఇంకోటి స్వయంగా కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు చెప్పారు కదా, ఓటుకు 7,000 వంచారని చెప్పి. బీజేపీ మీకు సపోర్ట్ చేసింది అంటాడు కదా రేవంత్ రెడ్డి. బీజేపీ కాంగ్రెస్ పతనం డిసైడ్ అయిపోయింది. ఎలక్షన్ ఏదైనా సెలక్షన్ కేసీఆర్ ఆఫ్టర్ ది న్యూస్. జీవన్ రెడ్డి ఆర్మూర్లో 50 కోట్లు ఖర్చు పెట్టా ఓడిపోయినాడు. మరి గోడలకు వాల్ పేపర్లు వేసారు సార్ నా మీద. దుబాయ్ పాండోని అట్లా ట్రోల్ చేశారు. నా బిడ్డ డాక్టర్ ఎంబీబీఎస్ అయిపోయింది, అప్రెంటిస్షిప్ చేయాలి, ఇంకో బిడ్డ లండన్ లో చదువుతుంది, ఆమె ఎట్లా చదువుకోవాలా? జీవన్ రెడ్డికి కేసీఆర్ కు గ్యాప్ వచ్చింది ఈ మధ్య. చెట్టు విప్పితే ఉల్లన్ని గాయాలి, కత్తిపోట్లే ఉంటాయి. జీవన్ రెడ్డి ఎందుకు 10 ఏళ్ళలో మంత్రి అయ్యాలి? భరత్ గారు నీకు తెలుసు, నువ్వే సీనియర్ జర్నలిస్ట్. జీవన్ రెడ్డి ఎంత సంపాదించారు 11 ఏళ్ళు? ఈ ఫాల్తు మాటలు ఈయన ఏం మాట్లాడతాడండి? మరి ఆర్మూర్లో మీరు ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇప్పుడు ఎక్కదొక్క మాట్లాడితే నీ మీద కూడా G24 భరత్ సి నీ మీద కూడా కేసు అవుతుంది. ఆర్టీసీ ఆస్తులు మీరు ఏ చేతులతోనైతే సజ్జనార్ గారు తాళం వేశారో అదే చేతులతో తాళం తీపించిన. మరి రేవంత్ రెడ్డికి ఎందుకంత పగ జీవన్ రెడ్డి? ఇప్పుడు 7 ఉంటే నాకు చెప్పండి, ఆడు కాలు ముక్తాం. పంచాయతీ ఫైవ్ గాడు, రంజిత్ రెడ్డి గాడు, వీళ్ళ దందలవే. భారత రాష్ట్ర సమితి అని పెట్టడం వల్ల తప్పైందంటారా? అందరు ఏడిచేది అదే సార్, నేను కాదు. మొక్కాలే కూడా ఇచ్చారు జీవన్ రెడ్డి. మా బాస్ ఏ నిర్ణయం చెప్తే ఆ నిర్ణయం ప్రకారం మేము ఫాలో అవుతాం. కవిత మళ్ళీ వచ్చే అవకాశం ఉందా బీఆర్ఎస్ లోకి? కేసీఆర్ డిక్షనరీలో నో పదం లేదు సార్. మొత్తం ఎలక్షన్ ఇన్ఛార్జ్ జీవన్ రెడ్డి. ఇప్పుడు ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా 1,00,000 మెజార్టీతో గెలుస్తాం. ఆర్మూర్లో 1,00,000. మళ్ళీ కేసీఆర్ పాలేరంటే అందరు వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, చిరంజీవి లెక్క. 27 లక్షల ఎకరానికి కొన్నారు మీరు. ఇప్పుడు ఎంతైనా కావచ్చు, 1 కోటి కానీ 50 లక్షలు కానీ, మీకు ఏంది బాధ? మీకు నొప్పి ఏంది? మీ కళ్ళల్లో రక్తం మరకలు ఎందుకు? ఆర్మూర్లో ఎన్ని గెలుస్తారు? ఒక్కటి. జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే కథమే. వాళ్ళు చేసిన తప్పేంది సార్? నేను చేసిన నేరమేంది? మంత్రి కావాలా? ఇంకా పెద్ద 100% కావాలి సార్. మంత్రి కావాలి అయితే కూడా ఎందుకు కావాలి సార్? వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్ విత్ భరత్లో మనతో పాటు ఉన్నారు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి గారు, చాలా సమయం తర్వాత మీరు 1-to-1 ఇంటర్వ్యూ ఇస్తున్నారు. దాదాపు 18 నెలలు అయింది అనుకుంటా. ప్రెస్ మీట్లు అవి పెట్టారు కానీ ఇంటర్వ్యూలు అంతకుముందు చాలా యాక్టివ్ ఉండేవాళ్ళు. ఎందుకు? ఎప్పుడైనా యాక్టివే ఉంటాము, కాకపోతే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాము కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి పాలక పక్షానికి కొంత సమయం ఇవ్వాలి. కాబట్టి మొదటిగా వారు ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు కానీ అమలు చేయాలంటే వెంటనే ఓడిపోయిన తర్వాత ఇమీడియట్గా మాట్లాడితే బాగున్నది. చాలాసార్లు కొద్దిగా సమయం 12-15 నెలల వరకు ఉన్నాం. దాని తర్వాత కంటిన్యూగా ఎక్కడికెక్కడ మాట్లాడుతూనే ఉన్నాం. జిల్లా అధ్యక్షుడు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు కాబట్టి జిల్లాలో ప్రెస్ మీట్లు పెట్టినాం, హైదరాబాద్లో పెట్టినాం. ప్రెస్ నోట్ అయితే కంటిన్యూగా ఎప్పటికప్పటికి ఇచ్చారు. కానీ అంతకుముందు మీడియాలో యాక్టివ్ ఉండే లేదు. సోషల్ మీడియాలో ఆశన్న గారు జీవన్ రెడ్డి పెడితే కనుక ఫుల్ పోతుండే వీడియోస్. ఇప్పుడు భర్తను ఏంటంటే ఇక్కడ టీవీలలో రాలేదు, చర్చలకు రాలేదు, కానీ ఎక్కడికక్కడ ప్రతినిధి అధికారంలో ఉన్నప్పుడే వచ్చారు. ప్రతిపక్షంలో క్వశ్చన్ చేయాలి కదా ప్రభుత్వం. అధికారంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం, మొన్నటి వరకు ఉన్నాం. దగ్గర ఇప్పుడు ఒక 3,500 పైన టీవీ డిస్కషన్లు ఉంటాయి, అనేక చర్చలు ఉంటాయి. ప్రతిపక్షంలో రాగానే సైలెంట్ అయిపోయారు. సైలెంట్ లేదు, వాయిలెంట్. కాంప్రమైజ్ సైలెంట్ కాదు, వాయిలెంట్ ఉన్నా. మీరు చూడండి సోషల్ మీడియాలో ఒక్కొక్క నెల దగ్గర 1 కోటి వ్యూవర్షిప్ ఉంటుంది నాది. మీరు చూడండి లాస్ట్ మంత్ ఎంత. మొన్నటి వరకు బాస్ ఎప్పుడు ఏ పని చెప్తే ఆ పనిలో నిమగ్నమై ఉండడమే మా బాధ్యత. అక్కడ ఆర్టీసీ ఆస్తులు ఆర్టీసీ ఆస్తులు సార్, దేశంలో 1,39,670 లీజ్ ప్రాపర్టీలు ఉన్నాయి. అది మా ప్రభుత్వంలో మేము తీసుకోలే. 2013లో మేము అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తీసుకున్న లీజ్. అది బరాబర్ లీజ్ పే చేస్తున్నాం, దాని మీద ఇన్వెస్ట్ చేసి కడుతున్నాం. దాని మీద ఉన్నది 100,000 లీజులు ఉన్నాయి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. దాని తప్పేముందండి? అఫీషియల్ గా డబ్బు అదంతా ఫేక్. నా క్యారెక్టర్ డిసాసిషన్ చేయడానికి చేసిర్రు. మళ్ళీ 48 గంటలు మేము గెలిచాం కదా సార్. 48 గంటలు వాళ్ళు సీజ్ చేశారు మీరు అన్న ప్రకారం. ఒకవేళ అదే తప్పైతే భరత్ గారు మళ్ళీ ఎందుకు నా మాల్ ఓపెన్ అవుతుంది? నా మాల్ ఎందుకు నడుస్తుంది?
48 గంటలు మీరే కదా ఏ చేతులతోనైతే సజ్జనార్ గారు తాళం వేశారో అదే చేతులతో తాళం తీపిచ్చిన అదే చేతులతో నడిపిస్తా డబ్బులు కట్టలేదు అన్నారు కదా. లేదు, జిఎస్టీ వేరే ఇష్యూల మీద కావాలని వ్యక్తిగత కక్షతో ప్రభుత్వం మొట్టమొదటిగా డిసెంబర్ 7వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. 8వ తారీఖు నాడు నా మాల్ సీజు, 15వ తారీఖు నాడు నా కంపౌండ్ వాళ్ళు కూలగొట్టారు. శంకర్పల్లిలో నా 100 ఎకరాల భూమికి చుట్టూ కంపౌండ్ వాళ్ళు కూలగొట్టారు. నా అమ్మ మీద కేసు, మా అమ్మకు 70 సంవత్సరాలు మా అమ్మకు, ఆమెకు బీపీ, ఆమెకు షుగర్, ఆమె మీద కేసు. ఊరికి ఆమె మీద నా ల్యాండ్ ఏదైతుందో మా అమ్మ పేరు మీద, నా పేరు మీద, మా భార్య పేరు మీద, ఆమె మీద, మా భార్య మీద కేసు, నా మీద కేసు, ఇప్పటికి 40 కేసులు నా మీద. ఇది ఓన్లీ ప్రభుత్వ కక్ష సాధింపు. ఈయన ఆ మీదనే కాదు కదండి, ఈయన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏం చేసిందండి? కేసులు తప్ప మాట్లాడితే కేసు. ఇప్పుడు ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ మీద కూడా G24 భరత్ సి నీ మీద కూడా కేసు అవుతుంది. ఆ కెమెరామెన్ ఎక్కువ తక్కువ చూపించినట్టు ఆయన మీద కేసు. రైతు బంధు రాలేదని రైతు అడిగితే ఆయన మీద కేసు. ఎరువులు సరిగా లేవని చెప్పి ఎరువుల లైన్లో నిలబడితే ఆయన మీద కేసు. యూట్యూబర్ ఏదైనా ఎక్కువ మాట్లాడితే వాని మీద కేసు. అర్థమైంది? ఏది మాట్లాడితే కేసు, మాట్లాడుకుంటే కేసు. మాట్లాడినోడి మీద కేసు, మాట్లాడినోడి మీద కూడా కేసు పెడుతుండు. అడిగినోడి మీద కేసు పెడుతుండు, అడిగినోడి మీద కేసు పెడుతుండు. ఫస్ట్ కేసు జీవన్ రెడ్డి మీద పడ్డది. ఫస్ట్ కేసే, ఫస్ట్ బాధితునే నేను. అది కూడా నా మరి రేవంత్ రెడ్డికి ఎందుకంత పగ జీవన్ రెడ్డి? మరి 3000 ప్రెస్ మీట్లు పెట్టిన ఇష్టం వచ్చిన ప్రభుత్వం దగ్గర 3000 23 ఏళ్ళు సింగిల్ పార్టీ అన్న. నేను పార్టీ మారినా, ఇదే పార్టీలో పుట్టినా, ఇదే పార్టీలో వేస్తా, ఇదే కండవ కప్పుకొని వేస్తా అని చెప్పిన భరత్ గారు. ఇదే పార్టీలో పుట్టిన. కేసీఆరే మా నాయకుడు, ఆయనే నా దేవుడు. మీకు చెప్తా, మా అమ్మ సర్పంచ్ కాదు, మా నాన్న ఉప సర్పంచ్ కాదు, నన్ను 2 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు టికెట్, జిల్లా పార్టీ అధ్యక్షుడు, నాకు ఒక ఉన్నత గౌరవం ఇచ్చి చేసిండు. ఇంకా మనం ఈ పార్టీలో ఇంత గొప్పగా పనిచేస్తున్న సందర్భంలో టార్గెట్ నేను ఉండకపోతే ఎవరుంటారు సార్? నేనే కదా. కేసీఆర్ కేటీఆర్ మీద ఒక ఈగ వాళ్ళని ఇవ్వలే కదా సార్, ఒక దోమ వాళ్ళని ఇవ్వలే కదా సార్. ఎప్పుడు వచ్చినా మీరు ఏ విషయంలో అయినా ఫస్ట్ రియాక్ట్ అయ్యేది నేనే. బీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ పార్టీ గురించి కానీ, పార్టీకి సంబంధించిన విషయం కానీ, కేసీఆర్ కుటుంబం విషయంలో ఎవరన్నా ఒక్కసారి ఎవరైనా మాట్లాడితే ఫస్ట్ రియాక్ట్ అయ్యేదే నేను. అయింది నేను. మీ టీవీలో ఆస్తుల్ని అన్ని దెబ్బతీశారా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత? మీ ఆదాయ మార్గాలు బాగా బాగా ఒక మాల్ సీజ్ చేస్తేనే 15-20 లక్షలు నాకు నష్టమైంది కదా. ఆయనకేం సంబంధం అండి? నేను మాల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. జీవో చూపిస్తాం, మీకు కావాలంటే పేపర్ చూపిమంటే చూపిస్తాం ఓపిక ఉంటే. నా మాల్ 2013లో అది లీజు. 13లో మా ప్రభుత్వం ఉందా భరత్? నేను అధికారంలో ఉన్నానా? పోనీ నేను అధికారంలో ఉండి మాల్ పోవడానికి ఎందుకు ఉంటుంది? లీజ్ ఉంది, అది 33 years లీజ్ ఉంది, అట్లనే ఉంటుంది. లీజ్ తీసేయడానికి ఎవరికి అధికారం? ఎట్లా, ఎవరిని మేనేజ్ తీసుకున్నారు? మేనేజ్ ఎందుకు ఇస్తారండి? మీకు తెలియదు ఏముంది కాంగ్రెస్ ప్రభుత్వం గురించి? మేమెందుకు మేనేజ్ చేస్తాం? అర్థమైంది. అప్పుడు 2013లో కదా అది. అప్పుడు ఆర్టీసీ స్ట్రైక్ అప్పుడు బాగా మిమ్మల్ని దోషిగా చూపించారు. ఏం చూపించాలి? టీఆర్ఎస్ లీడర్లు మేము ఇస్తేనే జీతాలు ఇస్తారు రోజు. మేము లీజ్ అమౌంట్ కడితేనే జీతాలు పడుతుంది. వాళ్ళకి మంచిదా చెడ్డదా? లీజ్ అమౌంట్ ఇస్తేనే మంచిదే కదా అది. మేము అలా గట్టించింది మంచిదే కదా. ఎంతో కొంత అయితే సంస్థకు మేము డబ్బులు. హైకోర్టు, మీరు లాయర్ కాబట్టి హైకోర్టు సుప్రీంకోర్టు పోయి తెచ్చుకున్నారు లీగల్ గా. లేదండి, ఇప్పుడు అన్న లాయర్ అయినా ఎవరికైనా న్యాయమే కదా. అన్యాయంగా అక్రమంగా ప్రభుత్వ కక్ష సాధింపుతో నా మాల్ సీజ్ చేసిందన్నాం. కోర్టు ఆర్డర్ ఇచ్చింది, డివిజన్ బెంచ్ ఆర్డర్ ఇచ్చింది, చేసుకున్నాం. నా విషయంలో సుప్రీంకోర్టు మీ మీద రేవంత్ రెడ్డి కేసులు పెట్టాడు, కానీ ఆర్మూర్లో మీరు ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెట్టారు, అందుకని ఓడిపోయినారని. జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే కథమే వాళ్ళు. ఒక్కటి సోషల్ మీడియా మొత్తం మర్డర్ చేసింది ఎవరు పేరు? అన్ని తప్పుడు ప్రచారాలే, అన్ని తప్పుడు ప్రచారాలతో ఓడించారు. జీవన్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడితే కథ చావే. తప్పుడు ప్రచారాలు, కేసు కూడా కాదు ఇక చంపుడే. నువ్వు ఒక్క కేసు చూపియు. ఆయన ఎవరు దళిత లేదన్న, నాకు తెలియదు కానీ, పేరు తెలియదు కానీ, నేను చెప్తాను నాకు సంబంధం లేని ఇష్యూ. దాన్ని ఎంక్వైరీ ఆరోపణ చేశారు కదా అప్పుడు. రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చి మాట్లాడాడు నిజామాబాద్కి వచ్చి మాట్లాడు. కాంగ్రెస్ లీడర్లు అందరూ మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు, బట్టి విక్రమార్క మాట్లాడారు, అందరూ మాట్లాడారు. ఉత్తగానే డ్యామేజ్ చేయాలని, క్యారెక్టర్ డిస్ట్రాక్షన్ చేయాలని. సార్ చెట్లు పండ్లున్న కాయకే కదా సార్ రాళ్ళేసేది, పండ్లున్న చెట్టుకే కదా రాళ్ళేసేది. ఉట్టి చెట్టుకి ఎత్తే ఏం రాళ్ళు? మన కెమెరామెన్ పోయేయాలంటే పండ్లున్న చెట్టుకి ఎత్తే. మంత్రులు మీ దగ్గర ఉండగా ఒక జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఎందుకు టార్గెట్ చేశారు అందరూ? ఒక మాట చెప్పాలంటే, పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రి ఉండే, ప్రశాంత్ రెడ్డి మంత్రి ఉండే, వాళ్ళందరినీ. ఇప్పుడు నేనేమంటాను సార్, అందరూ ఇంత తెగించి ప్రతిపక్షంలో పాలకపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుల మీద అన్ని ప్రెస్ మీట్లు అంత ధైర్యంగా ఎదుర్కొని మాట్లాడిన కక్ష సాధింపు చేస్తూ ఉన్నారు. నేను అప్పుడు నేను మాట్లాడింది నిజాలు,
కానీ కక్ష సాధింపు చేస్తూ ఉన్నారు. అది కామన్గా రాజకీయంలో కాంప్రమైజ్ కాలే ఎక్కడికి చీ ఎందుకు కాంప్రమైజ్ అయితే ఎందుకు ఉంటుంది సార్? 23 ఏళ్ళు భరత్ గారు ఒకటే సింగిల్ పార్టీ కదా, మొత్తం 25 ఏళ్ళు. 2001లో ఉద్యమంలో పాల్గొన్నాం. దాని తర్వాత పార్టీలోకి వచ్చిన తర్వాత 23 ఏళ్ళు నేను పార్టీ మారాను. ఇప్పుడు మా పార్టీ నుంచి కడియం శ్రీ గారు డిప్యూటీ సీఎం ఉన్నాడు, పార్టీ మారాడు. రంజిత్ రెడ్డి ఎంపీ ఉండే, పార్టీ మారాడు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, ఆయన పార్టీ మారారు. కేశవరావు గారు ఉన్నారు, రాజ్యసభ ఉండే, ఆయన పార్టీ మారారు. అందరు పార్టీని వాడుకొని పార్టీ మారారు. మరి నేనేం మారలేదే, నేను ఎక్కడ పోలేదే, పార్టీలోనే ఉన్నా కదా. అయితే అందుకోసమే కదా మొట్టమొదటి టికెట్ ఆర్మూర్ది కూడా సెంటిమెంట్ భరత్ గారు. మొట్టమొదటి సీటు తెలంగాణ రాకున్న ముందు 2013లో గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆర్మూర్ వచ్చి ఆర్మూర్లో ఉండి మొదటి టికెట్ ఇచ్చిండు. ఒకవేళ నా లక్కీ సెంటిమెంట్ జీవన్ రెడ్డి లాయల్టీ లక్కీ ఆర్మూరు అక్షయ తృతీయ రోజు ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆ రోజు మొదటి నార్త్ ఈస్ట్ సభ పెట్టడం. ఆ సభ కాని తర్వాత సార్కి నచ్చి మెచ్చి సార్ మెచ్చిన తర్వాత నాకు మొదటి టికెట్ ఇచ్చారు. 2018లో కూడా మొదటి టికెటే మీదే ఫస్ట్, నాదే ఫస్ట్. 23లో నాకు సెకండ్ ఇచ్చారు. అయ్యో తెలియదు కానీ నాకు సెకండ్ ఇచ్చారు. నేను చెప్తాను వినండి, మూడోసారికి ఫస్ట్ టికెట్ కాదు, వాస్తవం చెప్తా ఉన్నా. మీదే ఫస్ట్ డిక్లేర్ చేస్తే 100% అదే జరుగుతుంది, అట్లనే అవుతుంది, అట్లనే ఇస్తాడు సార్ అని నాకు నమ్మకం. ఎందుకంటే ఎందుకు కేసీఆర్ కు జీవన్ రెడ్డి అంటే ఎందుకంత గురి సార్? ఇప్పుడు నేను భరత్ గారు, నేను యువకుడిని, వచ్చిన మాట మీద ఉన్నా, లాయల్గా ఉన్నా, బాస్ ఏది చెప్పినా బాసే నా దేవుడు అని చెప్పిన 100 సార్లు 1000 సార్లు చెప్పిన. నేను మా అమ్మ సర్పంచ్ కాదు, మా నాన్న ఉప సర్పంచ్ కాదు, కాబట్టి బాస్ కోసం ఏదైనా తెగించి చేస్తా అని చెప్పిన. అది తెగించి చేసినా కూడా ఎప్పుడు దుంకినాం, సావమంటే ఎత్తాం, నిలబడమంటే నిలబడతాం. కేసీఆర్ గారు మునుగోడు పోమంటే ఆన్నే ఉన్నా, నాగార్జున సాగర్ పోమంటే ఆన్నే ఉన్నా, ఔరంగాబాద్ పోమంటే ఆన్నే ఉన్నా, మహారాష్ట్ర పోమంటే అక్కడనే ఉన్నా, ఇక్కడ నాందేడ్లు ఉండమంటే అక్కడ పోయి ఇన్ఛార్జ్ ఉన్నా. ఎక్కడ ఏ పని చెప్పినా తూచా తప్పకుండా ఒక్క పొల్లు పోకుండా చెప్పినట్టుగా నేను పనిచేసిన వ్యక్తిని, ఆయన కింద పనిచేసే వ్యక్తిని, ఆయన సోల్డియర్ని. కాబట్టి చాలాసార్లు చెప్తా, మీరు అంటారు మీరు ఏంది అంటారు, బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. మై బాస్ ఈజ్ కేసీఆర్, ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ విల్ డై ఫర్ మై బాస్, ఐ విల్ ఫాలో మై బాస్ అని చెప్తా. ఎందుకు చెప్తాను, మీ ఇంట్లో కేసీఆర్ ఫోటో కూడా అట్లే ఉంటుంది, కాళ్ళకి నమస్కరిస్తూ పెడతాం కదా సార్. పెద్ద ఆయన తండ్రికి నమస్కారం పెట్టాము, దండం పెడతాము. ఆయన కూడా మాకు తండ్రితో సమానం, దేవుడితో సమానం అని చాలాసార్లు చెప్పినాము. అదే విషయం ఫాలో అవుతాం, కానీ ఇంకా మారుతుందా? మేము ఇప్పుడు సార్ ఒక మనిషి అన్నం ఉడికిందా లేదని తెలియక ఒక వెతికేయాలి. నాకు 25 ఏళ్ళు అయింది. 25 ఏళ్ళ నుంచి నన్ను పరీక్షిస్తూనే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు, దగ్గర ఉంటూనే ఉన్నా. ప్రతినిత్యం ప్రగతి భవన్లోనే ఉంటుంది, ప్రతినిత్యం ప్రభుత్వం ఉంటుంది, పీఈసీ చైర్మన్గా చేస్తుంది, జిల్లా అధ్యక్షుడికి ఇప్పుడు ఉంటుంది, ప్రతిపక్షంలో ప్రతినిత్యం మాట్లాడుతూనే ఉంటుంది. ఎప్పుడు పెద్ద ఆయనతోనే ఉంటుంది, పెద్ద ఆయనతో చైనా పోతుంది, పెద్ద ఆయనతో సింగపూర్ మలేషియా పోతుంది, కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో అమెరికా పోతుంది, కేటీఆర్ గారితో లండన్ పోతుంది, కేటీఆర్తో సింగపూర్ పోతుంది, 8 ఫారిన్ ట్రిప్లు పోతుంది, కేరళ సీఎంల మీటింగ్లకు పోతుంది. ఎక్కడ పడితే అక్కడ వారితో పాల్గొన్నాం, పని చెప్తే చేసినాం, బై ఎలక్షన్లో పోరాటం చేసినాం, టికెట్ ఇస్తే గెలిచి వచ్చినాం 2 సార్లు, 3వసారి టికెట్ ఇస్తే. కవితతో ఎందుకు ప్రాబ్లం? కూడా ఇచ్చారు జీవన్ రెడ్డి. తప్పు మేమే సార్. నేను ఒక సామాన్య వ్యక్తిని, ఒక మామూలు కుటుంబంలో పుట్టిన వ్యక్తిని, ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. నేను ఒక ఫస్ట్ జనరేషన్. మా అమ్మ సర్పంచ్ కాదు, మా నాన్న ఉప సర్పంచ్ కాదు. నాకు అంత పెద్ద శక్తి ఉంటుంది అండి. ఎందుకు 33,000 34,000 మొత్తం నియోజకవర్గాలు ఒక్కటే కాదు కదా సార్, అన్ని ప్రాంతాల్లో ఓడిపోయారు కదా. కరీంనగర్లో వినోద్ గారు కూడా ఓడిపోయారు, ఇంకో ప్రదేశ్లో కూడా ఓడిపోయారు కదా. అనేక మొన్నకు మొత్తం ఓడిపోయారు. మొన్న కూడా జీవన్ రెడ్డి ఓడించాడా? మొన్న కూడా ఓడిపోయినాం కదా. బట్ కవితకు అంతకుముందు 4 నెలల ముందే మెజార్టీ వచ్చింది మీ దగ్గర. జీవన్ రెడ్డి ఎంత మెజార్టీతో గెలిచారు? అందరూ అప్పుడు 30,000తో ఓడిపోయారు. కవితకు 33,000 మైనస్. ఇప్పుడు నేను 60,000 నెగటివ్ 6 నెలలు. భరత్ గారు నేను ఏమంటున్నానంటే, అక్కడ మొత్తం జిల్లా అంతా అంతే వచ్చింది, అందరి దగ్గర కూడా మైనస్ వచ్చింది. అందరు ఎమ్మెల్యేలు అందరూ కోపం అదే ఉంది. అందరు ఎమ్మెల్యేలు నేనేమన్నది అంటానంటే, అట్లా అనలేదు ఆమె, కావచ్చు అన్నది. ఇప్పుడు అనలేదు, మేము ఎప్పుడు మాట్లాడుకునేది తప్పు. అది దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మాకంత శక్తి ఉండదు. ఇంకోటి ఒక్క మాట భరత్ గారు, ఒక్కరు చెప్తే ఒక 500 ఓట్ల కంటే ఎక్కువ
నేను కేసీఆర్ కుటుంబంలో ఉండి మొదటి టికెట్ తీసుకొని 3 సార్ల టికెట్ తీసుకొని 23 ఏళ్ళు ఒకటే పార్టీలో ఉండి వాళ్ళ ఇంట్లోనే ఉండి ఇంటి మనిషిగా ఉండి నేను అట్లెందుకు చేస్తామని చెప్పి ఎవరన్నా మాట్లాడతారా అండి? అట్లా మాట్లాడచ్చా సార్? అంటే మీరు డైరెక్ట్ గా మీ క్యాడర్ కవితతో టచ్ లో ఉంటున్నారని అందరు ఎమ్మెల్యేలు కలిసి కవిత ఎంపీ అయితే కనుక మళ్ళా మళ్ళా మన కష్టం అని చెప్పి అందరు కూడా పూర్తిగా తప్పు, దాన్ని ఖండిస్తా ఉన్నాం. అది జరిగిపోయిన మాట. 6 నెలల్లో అంత డిఫరెన్స్ వస్తుంది. 3 లక్షల మెజారిటీ ఉంది. ప్రజాభిప్రాయం ఎట్లుంటే అట్లుంటుంది భరత్ గారు. ఇప్పుడు నేనేం చేయాలి? నేను 2 సార్లు గెలిచాను, 30,000 ఓట్లతోని. 3వ సారి 30,000 ఓట్లతో 3వ సారి 40,000 ఓట్లే వచ్చినాయి నాకు. నా మెజార్టీ ఓట్ల కంటే 10,000 ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు నన్ను ఓడించిరని నన్ను ఈయన ఓడించిరు ఆయన ఓడించిరంటే ఎట్లా? అయిపోయింది. ప్రజాస్వామ్యంలో ప్రజా నిర్ణయం, ప్రజలే దేవుళ్ళు, ప్రజా నిర్ణయం దానికి శిరస వహించాలా, మనం ముందడుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఎట్లా గెలుచుకొని రావాలా, పోయిన దగ్గరనే లెంకోవాలి. ఆర్మూర్లోనే ఓడిపోయినా మళ్ళీ ఆర్మూర్లోనే గెలిచొచ్చి భరత్తోని మాజీ ఎమ్మెల్యే నుంచి తాజా ఎమ్మెల్యేగా మాట్లాడాలి. కానీ నేను ఓడిపోయినా, ఓడిపు భరత్ కారణం, కెమెరామెన్ కారణం. అదే నేను అదే అంటున్నాను. నేను అనేది ఏంటంటే మాకు సంబంధం లేని విషయం అది. అది పూర్తిగా తప్పు, మేము ఓడించలేదు. కానీ ఇప్పుడు ఆమె మీ పార్టీ నేతల్ని, మీ పార్టీనే టార్గెట్ చేసుకున్నారు. కేటీఆర్ మీద కూడా మాట్లాడుతున్నారు. ప్రతిపక్షంలో కూడా కృష్ణార్జులు బావబామర్దులు కాదు, సంతోష్ మీద మాట్లాడుతున్నారు, హరీష్ రావు మీద మాట్లాడుతున్నారు. భరత్ గారు నేను ఏమంటానంటే, ఇప్పుడు మొన్నటి వరకు మా పార్టీలో ఉండే కవిత గారు ఇప్పుడు మా పార్టీలో లేరు. మా పార్టీ నుంచి సస్పెండ్ అయిపోయినారు. కాబట్టి వారు ఒక ప్రతిపక్షంగా వారు కొనసాగుతూ ఉన్నారు. వారు ఎవరిని అంటున్నారో, మా పార్టీ, మా బాస్ ఏ నిర్ణయం చెప్తే ఆ నిర్ణయం ప్రకారం మేము ఫాలో అవుతాం. దానికి వాళ్ళు మా పార్టీలో లేరు కాబట్టి దాని గురించి మేము మాట్లాడదలుచుకోలేము. ఇప్పుడు ఎందుకు పార్టీకి మా విషయానికి వచ్చినప్పుడు, పార్టీ విషయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. స్టేట్మెంట్లు కూడా ఇచ్చినాం, జిల్లా అధ్యక్షుడు కూడా మాట్లాడినాం, జిల్లాలో కూడా మాట్లాడినాం మేము. ఏం మాట్లాడితే ఇప్పుడు నువ్వు ప్రశ్నకు ప్రతి ప్రశ్న ఉంటుంది, ప్రశ్నకు సమాధానం చెప్తాం. మాట్లాడినప్పుడు మాట్లాడతాం. మా పార్టీలో ఉన్నప్పుడు అట్లుండే, ఇప్పుడు మా పార్టీలో లేదు కాబట్టి మాకు సంబంధం లేదు. కవిత గారు సంతోష్ మీద చాలా ఆరోపణలు చేశారు. ఆమె ఇప్పుడు అందరి మీద ఆరోపణలు చేశారు. నా మీద అక్కడిక్కడ ఎందుకు నా మీద కూడా ఆరోపణలు చేశారు. మీరే అన్నారు కదా, నువ్వే ఓడించాలని అన్నారు కదా, జిల్లా అధ్యక్షుడు అన్నారు కదా. మేము పట్టించుకోలేము దాని గురించి. ఇప్పుడు ఆ విషయాల గురించి ఇప్పుడు ఎందుకు మాకు? ప్రజలు తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు, నేనేందో తెలుసు, వారేందో తెలుసు, వారిదే పార్టో తెలుసు, మాదే పార్టో తెలుసు. ప్రతిపక్షం ఇప్పుడు రేవంత్ రెడ్డి 100 ఆరోపణలు చేస్తాడు. పార్టీలో ఉన్నప్పుడు ఎట్లుంటుంది ఎగ్జాంపుల్ చెప్తా. రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు, టీడీపీలో ఉండే. ఆ రోజు ఏమన్నారండి ఆయన? సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. ఇలా ఆమెనే బలిదేవతని దేవత అయింది. పార్టీలో ఉన్నప్పుడు సంబంధాలు వేరు, ఇప్పుడు పార్టీలో లేరు కాబట్టి మా బాస్ ఏం చెప్తే అది చేస్తాం మేము. మా పార్టీ ఏం నిర్ణయిస్తే అది చేస్తాం. మా కేసీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏం చెప్తే దాని మీద మాట్లాడతాం మేము. అంతే కదా. వాళ్ళు మాకు వ్యతిరేకపడతానికి సమాధానం చెప్తాం, తిప్పి కొడతాం. మేము ప్రతిపక్షం, పాలకపక్షం వాడు మా మీద కొడతారు, ప్రతిపక్ష పనులు మా మీద కొడతారు. అట్లుంటుందా అని చరిత్రలో ఎక్కడైనా? ఎవరైనా ప్రతిపక్ష పనులు మాట్లాడితే ప్రతిపక్షం పాలకపక్షం మీద, కాంగ్రెస్ మీద మాట్లాడాలా? ఎంఐఎం వాడు మా మీదే మాట్లాడతాడు, బీజేపీ వాడు మా మీదే మాట్లాడతాడు. మేము పాలకపక్షమా? కిషన్ రెడ్డి మా మీద మాట్లాడతాడు, బండి సంజయ్ మా మీద. మేము చెప్పినా కదా మొన్న, బ్యాడ్ బ్రదర్స్ కిషన్ రెడ్డి, కేటీఆర్ గారు బ్యాడ్ బ్రదర్స్ అని ఆయన అన్నాడు రేవంత్ రెడ్డి. అసలు బ్యాడ్ బ్రదర్స్ బర్కత్ బ్రదర్సే మీరు. మీ తమ్ముడికి హిమాయత్ నగర్లో కార్పొరేట్ సీట్ అడిగింది మీరు బర్కత్పుర బ్రదర్సు. వాళ్ళ పిల్లల్ని స్కూళ్ళలో దించొచ్చినా అని చెప్పి నువ్వు బండారు దత్తాత్రేయ సమావేశంలో చెప్పినావు. నువ్వు ఆయనతో కుమ్మక్కైనావు. నువ్వు బర్కత్పుర బ్రదర్సు, నువ్వు బండి సంజయ్, నువ్వు బూత్ బ్రదర్సు, నువ్వు రఘునందన్ భూభారతి బ్రదర్సు, నువ్వు అరవింద్ గడ్డం బ్రదర్స్ అని చెప్పిన. మేము బ్యాడ్ బ్రదర్స్ అంటే మేము అనేది ఏంటంటే మాకేం సంబంధం ఉంటుంది చెప్పండి. వాళ్ళతో కవిత సంబంధించి ఏమనుకుంటారు? మళ్ళీ వచ్చే అవకాశం ఉందా బీఆర్ఎస్లోకి? మీరు ఎందుకంటే ఈ కవిత క్రైసిస్ జరుగుతున్నప్పుడు, కవితకు సంబంధించిన ఈ లెటరు ఇవన్నీ బయటపడుతున్న ఆ సమయంలో కేసీఆర్కి మీరు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదంటారు. ఇప్పుడు మేమేమంటామంటే సార్, కేసీఆర్ ఆరోగ్యం చాలా బాగుంది, మీకు ఆ డౌట్ అవసరం లేదు. 100కు 100%, 100కు 1000%. 3వసారి ముఖ్యమంత్రి ఆయన్నే ఉంటాడు. 3వసారి ముఖ్యమంత్రి తెలంగాణ. వినండి. 3వసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రెసిడెంట్, మా ప్రెసిడెంట్ అధ్యక్షుడు కేసీఆర్ గారు అవుతారు. 3వసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత మళ్ళీ ఇక దాని తర్వాత ఏం కావాలన్న తర్వాత అవుతాం. ఒక అంశం. రెండోది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు మా నాన్న ఉన్నాడండి, నా వయసు 48, మా నాన్నది 73 సంవత్సరాలు. మా నాన్న నాలాగా ఉంటాడా? ఉండగలుగుతాడా? పోనీ మీ నాన్న, మీ వయసు, మీ నాన్న కూడా నీ అంత యాక్టివ్ ఉంటాడా? నీ అని ఇంటర్వ్యూలు చేస్తాడా? రాత్రి 12 గంటలాగా G24 పని చేయగలుగుతాడా?
ఆయన ఎంత చేయాలో అంత చేస్తాడు కేసీఆర్ గారు. ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాడు. ఆయన అస్త్రాన్ని ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు బాణం వస్తుంది, దిగుతుంది. రేవంత్ రెడ్డి అన్నాడు ఆయన రిటైర్ అయిపోయిన పాలిటిక్స్, ఇంకా నేను రిటైర్ అయిపోయిన వాళ్ళ గురించి పాలిటిక్స్ లో పెద్ద పెద్ద బాబులనే ఈ ప్రాంతం నుంచి పారదోరిండు కేసీఆర్. పెద్ద బాబులను. ఈ చిన్న బాబు ఎంత అండి? ఆయన జూనియర్, ఆయన కింద వర్కరు, ఆయన పాలేరు. ఈయన గురించి ఎవరు మాట్లాడతారండి? ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలేరు అంతే కదా, అంతే కదా, ఆయన పాలేరే కదా. ఆయన కనసైగల్లో పనిచేస్తున్నారు రాష్ట్రంలో. మళ్ళీ కేసీఆర్ పాలేరంటే ఓకే, నాకేం ప్రాబ్లం లేదు, వాస్తవమే. నేను ఆయనే ఉంటా, ఆయనతోనే ఉంటా. నాకు లైఫ్ ఇచ్చిండు, నాకు రాజకీయంగా లైఫ్ ఇచ్చిండు. నన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేసిండు, జిల్లా అధ్యక్షుడు చేసిండు, రాజకీయ భిక్ష పెట్టిండు. మా నాన్న సర్పంచ్ కాదు, మా అమ్మ ఉప సర్పంచ్ కాదు. మా నాయన ఎట్లా చూసుకుంటారో కేసీఆర్ సార్ని కూడా అట్లా బాగా దగ్గరగా మీరే ఉన్నారు. ఓటమి తర్వాత 18 నెలలు ఏ లీడర్ కూడా లేడు. ఇప్పుడు తెలిసి సంతోష్ కంటే కూడా ఎక్కువ జీవన్ రెడ్డి ఉన్నారు. జీవన్ రెడ్డి 18 నెలల పాటు ఉన్నారు. ఓడిపోయిన తర్వాత ఏమైనా తేడా వచ్చిందంటే మేమేమంటున్నాం, ఏముండదు సార్ దగ్గర. మొదట ఎట్లున్నానో డే 1 సార్తో ఎట్లున్నానో ఇప్పటి వరకు కూడా అట్లనే ఉన్నా. ఇంకా బతుకున్నంత కాలం అట్లనే ఉంటుంది, దాంట్లో డౌట్ ఉండదు. ఎందుకంటే మాకు ఇంకేం కావాలా? నేను అనేది మీరు దగ్గరగా కేసీఆర్ చూశారు కదా, 18 నెలలు. ఓడిపోయిన తర్వాత గెలిచినప్పుడు చాలా మంది పక్కన ఉండే, కానీ ఓడిపోయిన తర్వాత పక్కన జీవన్ రెడ్డినే పెట్టుకొని 18 నెలలు ఉన్నారు కదా ఫామ్ హౌస్ లో. 18 నెలలు ఓడిపోయిన తర్వాత ఆయన బాడీ లాంగ్వేజ్ లో బాధ ఏమైనా ఉండేదా? ప్రజలు ఓడించారు, ఇంత చేసినా ప్రజలు ఓడించారు మీరు అంటారు కదా. ఇంత కష్టాలు నష్టాలు చూసింది సార్ తెలంగాణ ఉద్యమంలో. ఒకే ఒక్కడు కదా ఆ రోజు, ఒకే ఒక్కడు బయలుదేరి 2001లో మొత్తం ఈ 35 జాతీయ పార్టీని నొప్పించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి 35 జాతీయ పార్టీని నొప్పించి కాంగ్రెస్ బీజేపీలను కూడా ఒప్పించి చివరికి తెలంగాణ వస్తుందో రాదో ఉద్యమ సమయంలో ఎన్ని ఒడిదొడుకులు చూశారు, ఉద్యమ సమయంలో ఎన్ని గెలిపోవటములు చూశారు, ఎన్ని హింస అనుకోలే కదా. ఇది ఎక్స్పెక్టెడ్ కాదు కదా. ఇప్పుడు ఇక్కడ కాదు, భారత రాష్ట్ర దేశాన్ని గెలుద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఏది ఆలోచిస్తే ఏది జరిగినా మన మంచి కొరకే జరిగింది అంటాడు. ఏది జరిగినా మన మంచి కొరకే జరిగింది అనుకొని భావించే వ్యక్తి. గెలిపోవటమును సమానంగా తీసుకుంటాడు కదా సార్. ఎన్ని బై ఎలక్షన్లు పోటీ చేశారు సార్, ఎన్ని ఎలక్షన్లు కొట్లాడారు సార్. ఒక్క మనిషి సపోర్ట్ లేనప్పుడు ఇంత పెద్ద సపోర్ట్ తీసుకొని 4.5 కోట్ల ప్రజలను రోడ్ల మీదకి తీసుకొచ్చి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి 35 జాతీయ పార్టీని ఒప్పించిన వ్యక్తికి ఇది ఒక మామూలు ఒక చిన్న విషయం. మళ్ళీ ఎప్పుడు మళ్ళీ రీబ్యాక్ ఎట్లా కావాలా, అగైన్ మనం ఎట్లా అధికారంలోకి రావాలా, మళ్ళీ తెలంగాణను ఎట్లా కాపాడుకోవాలా, నష్టపోయిన తెలంగాణ ఎట్లా మళ్ళీ రీక్విక్ చేసుకోవాలా, జీడిపిలో నంబర్ 1, వరి పంటలో నంబర్ 1, కరెంటులో నంబర్ 1, విద్యుత్ తలసరి వినియోగంలో నంబర్ 1, అంతే కదా. ఈ జరుగుతున్న నష్టం ఏదైతే ఉందో, పంటలు పండిస్తున్నాడో క్యాప్సికమ్ అది ఫామ్ హౌస్ లో రోజు వ్యవసాయం మళ్ళీ వ్యవసాయం చేస్తారు కదా సార్. ఆయన ఉన్నదే వ్యవసాయం క్షేత్రంలో. ఇప్పుడు ఇంకా ఫామ్ హౌస్ అప్పుడంటే ముఖ్యమంత్రి భరత్ గారు మీ ఊర్లో తోట ఉంటుంది. ఫామ్ హౌస్ అంటే వ్యవసాయ క్షేత్రం. వ్యవసాయ క్షేత్రం. ఇంకోటి నేను 6 ఎమ్మెల్యే, నన్ను ఏడు ఉండాలనుకుంటారు సార్ ప్రజలు? 6 ఉండాలనుకుంటారు ఎక్కువ శాతం. సార్ గజ్వేల్ ఎమ్మెల్యే, గజ్వేల్లో ఉంటే ఫామ్ హౌస్ అంటారు, గజ్వేల్లో ఉంటే ఇంకోటి మాట్లాడతారు. గజ్వేల్ ప్రజలకు అందుబాటులో 24/7 365 రోజులు నియోజకవర్గంలో ఉన్నాడు ఎమ్మెల్యేగా. ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా కాకముందు నుంచి ఉన్నాడు. ఉన్నారు నేను చెప్తాను. అవైలబుల్ ఉంటే దాని మీద ఫామ్ హౌస్ ఇది అది ఫామ్ హౌస్ తప్పు జనాలు మాట్లాడేదాని విషయం అంటారు. కాబట్టి నేను ఒక్కటే అంటాను. ఇప్పుడు ఏం పంట పండిస్తున్నారు? ఆలుగడ్డనా, క్యాప్సికమా? వరి ఉంటుంది, అన్ని ఉంటాయి సార్. వరి ఉన్నాయి, రకరకాల పంటలు. రోజు ఆయన స్వయంగా కూలీలు వాళ్ళతో మాట్లాడుతున్నారు. వెళ్తారు కదా సార్, తిరుగుతారు కదా. వ్యవసాయ క్షేత్రం తిరుగుతారు సార్, పొలం పనులు చూస్తారు కదా సార్. పొలం పనులు ఇష్టం, బాగా ఇష్టం ఫ్యాషన్ సార్. అగ్రికల్చర్ ఫ్యాషన్. అందుకోసమే ఈ రాష్ట్రం నంబర్ 1 చేసింది దేశంలో. అంత క్షుణ్ణంగా వివరణాత్మకంగా ఆయనకు వ్యవసాయం గురించి ఐడియా ఉంది కాబట్టి నీళ్ళ పరిస్థితి ఏంది, కరెంట్ పరిస్థితి ఏంది, ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కంటే ఇప్పుడు ఇంకెక్కువ పని తక్కువైంది కాబట్టి మొత్తం స్టడీ చేస్తారు కదా సార్. ఆల్రెడీ రిసర్చ్ కదా, ప్రతి అంశాన్ని రిసర్చ్ చేస్తాడు. ఇలా ఇదే కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ 10 సంవత్సరాలు. క్యాప్సికమ్ ఇంకేదో ఉన్నారు, క్యాప్సికమ్, ఆలుగడ్డలు వేరే ఉన్నాయి. అన్ని రకాల పంటలు ఉంటాయి, అన్ని రకాల పంటలు ఉంటాయి. టైంని బట్టి సీజన్ బట్టి చేస్తూ ఉంటాడు. సో పూర్తిగా వ్యవసాయం ఉంటాడు అక్కడే కదా సార్, ఫామ్ హౌస్ ఉంటాడు. ప్రజలు రెస్ట్ ఎలక్షన్ ముందు అన్నాడు కదా, ప్రజలు రెస్ట్ ఇచ్చారు కాబట్టి. రెస్ట్ కాదు కదా అది. రెస్ట్ సార్ ఎక్కడున్నా రెస్ట్ ఉంటుందా? కేసీఆర్ అనే వ్యక్తి ప్రతి ఒక్కటే ఉంటది, ఏదో ఉండదు. ఓన్లీ తెలంగాణ ప్రజలు, నా తెలంగాణ ప్రజలు, తెలంగాణ పంటలు. భారత రాష్ట్ర సమితి అని పెట్టడం వల్ల తప్పైంది అంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ అనుకోకుండా ఆయన మా బాసు, మా పార్టీ అధ్యక్షుడు,
ఆయన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు. ఆయన ఏది చేస్తే అది కరెక్ట్. నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం దట్ ఈస్ ద బెస్ట్ అని మేము ఆలోచిస్తాం. ఓడిపోయిన తర్వాత ఓడిపోయినా గెలిచినా అంటే నువ్వు నాకు క్వశ్చన్ అడుగుతాను, మేము మా బాస్ దగ్గర క్వశ్చన్ వేయం, మాట్లాడడం, ఎదురు మాట్లాడడం, మేము ఏం మాట్లాడడం ఖాళీ. అందుకోసం అంటారు బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, మై బాస్ ఈజ్ కేసీఆర్, ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ డై ఫర్ మై బాస్, ఐ విల్ ఫాలో మై బాస్ అని చెప్పిన. 2 సార్లు చెప్పినా కూడా నువ్వు మళ్ళీ అదే క్వశ్చన్. మహారాష్ట్రలో ఎక్కడ ఎన్ని నెలలు పనిచేశారు? ఎక్కడెక్కడ? మహారాష్ట్రలో ఒక ఏడాది ఉన్నాం, 1 year. ఔరంగాబాద్ మీటింగ్ పెట్టినాం, నాందేడ్ మీటింగ్ పెట్టినాం, నాగ్పూర్లో మీటింగ్ పెట్టినాం. అప్పుడు ఆర్మూర్ కట్ అయింది. జనం ప్రభంజనం కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఎందుకు కట్ అవుతుంది? తెలంగాణలో గెలిస్తే మహారాష్ట్రలో ఏమైనా గెలుస్తుండేనా? 100% గెలుస్తుండే. ఆ సీక్వెన్సే చాలా వేరే ఉంటుండే. తెలంగాణ ప్రజలు కేసీఆర్ని గెలిపించుంటే ఇక్కడ అక్కడ మహారాష్ట్రలో కలిసి కేంద్రంలో కీలక పాత్ర పోషించేది. మేము మహారాష్ట్రలో కేసీఆర్ చెప్తే కేంద్రంలో అది జరిగేది. అవునా? అంతే. మహారాష్ట్రలో 1 side చాలా జనం ప్రభంజనం ఉండే. నోటికైనారా? అందరు నోటెడ్ అయినారు అక్కడికి? మీరు ఉన్న టైం బాగా నోటెడ్ అయ్యారు. ఇట్లా వేలాది మంది నిలబడి చూసేది సార్ కోసం జనం. అంటే ఒకటి కంపేర్ చేసుకున్నారు భరత్ గారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ ఎందుకు వస్తుంది, మహారాష్ట్రలో ఎందుకు ఇయ్యారు? తెలంగాణ రైతు బంధు ఎట్లు ఇస్తున్న కేసీఆర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ఇయ్యాడు? తెలంగాణలో కళ్యాణ లక్ష్మి ఎట్లు ఇస్తున్నాడు, 1,00,000 రూపాయలు, మహారాష్ట్రలో ఎందుకు ఇయ్యాడు? తెలంగాణలో గురుకుల పాఠశాలలు ఎట్లా నడుస్తాయి, మహారాష్ట్రలో ఎందుకు ఉండే? బార్డర్ కదా మనకు, వెరీ పక్కనే కదా. మా నిజామాబాద్ దాటగానే మహారాష్ట్ర, ఆదిలాబాద్ దాటగానే మహారాష్ట్ర, నిర్మల్ దాటగానే మహారాష్ట్ర, నిజామాబాద్ బోధన్ దాటగానే మహారాష్ట్ర. కాబట్టి ప్రజలు అక్కడిక్కడ ఈ ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఆ ముఖ్యమంత్రి ఎందుకు ఇయ్యాడని అట్లా బాగా కంపేర్ చేశారు సార్. సర్పంచులు చాలా మంది మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో కల్పనని రావడం. తెలంగాణలో గెలిస్తే మహారాష్ట్రలో చాలా మంది అవకాశం ఉంటుంది. ఎక్స్ మినిస్టర్లు, ఎక్స్ ఎమ్మెల్యేలు చాలా మంది జాయిన్ అయ్యారు. ఎన్సీపీ నుంచి వాళ్ళ నుంచి చాలా మంది పైసలు ఖర్చు పెట్టారు. ఎందుకు పైసలు ఖర్చు పెడతారు సార్? ప్రజా స్పందన, అది కేసీఆర్ మీద అభిమానము. మరి ఎందుకు మరి అక్కడ స్పందన ఉన్నప్పుడు తెలంగాణ ఓడిపోయినా అక్కడ కంటిన్యూ చేసి అయిపోతుంది కదా. మేమేమనుకున్నామంటే ఇక్కడ గెలిచి ఉంటే మొత్తం మార్పు వచ్చేది. అక్కడ ఇక్కడ అంతా కలిపి కీలకంగా ఉండేవాళ్ళం. సరే, అది జరిగిపోయిన స్టోరీ, ఇప్పుడు దాని గురించి ఎందుకు. కానీ 3వ ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్ గారు పక్కా అవుతారు. మేము ఇప్పుడు పార్టీ నిర్ణయం. ఆయన అధ్యక్షుడు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాడు, అధ్యక్షులు కేసీఆర్ గారు ఉన్నారు. నేనేం చెప్తా దానికి, ఎందుకు చెప్తాను? జస్ట్ ఐ హ్యావ్ టు ఫాలో. జిల్లా అధ్యక్షుడు నేను, వర్కింగ్ ప్రెసిడెంట్. సలహా ఏం తీసుకోరా? 18 నెలలు మీరు పక్కనే ఉన్నారు కదా. కేసీఆర్కి సలహాలు ఇచ్చేంత మాది ఉంటుందా సార్? మీరు చెప్పండి. పెద్ద మేధావి, ఒక ఎన్సైక్లోపీడియా. ఆయన ముందు ఆయనతో కలిసి ఉండాలంటేనే ఒక జీవితంలో ఒక గొప్ప అవకాశం. అంతకు మించి అవకాశం లైఫ్లో ఎవరికి రాదు. కేసీఆర్ టైం టేబుల్ ఏంది? పొద్దున్న నుంచి రాత్రి వరకు తెలంగాణనే ఉంటుంది సార్కి. ఎప్పుడు మాట్లాడినా, అన్నం తిన్నా, కూర్చున్నా, ఛాయ్ తాగినా, పడుకున్న తెలంగాణ గురించి ఆలోచన. అంటే ఎట్లుండే తెలంగాణ, ఎట్లా అయిపోయింది? ఈ రాక్షసుల పాలనలో మొత్తం ఆగమైపోయాయి. రైతులు ఆగమైపోయారు. వరి పంటకు బోనస్ లేకపోయే, కరెంటు లేకపోయే, రైతు బంధు రాకపోయే, రైతు బంధుకు రామ్, దళిత బంధుకు జై భీమ్ అయిపోయే, ఇస్తాన్న బోనస్ ఇవ్వకపోయే, 24 గంటల గతంలో చాలా విమర్శలు వచ్చాయి. లేట్ గా లేస్తాడు, లేట్ గా పడుకుంటాడు. పూర్తిగా తప్పు. ఉదయం నుంచే న్యూస్ పేపర్ చదువుతారు పొద్దున్న. మీకు తెలుసు కదా భరత్ గారు, నువ్వు సీనియర్ జర్నలిస్ట్. నాకు కాదు జర్నలిస్ట్, నాకు తెలుసు కాదు కానీ ప్రజలకు తెలియాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరూ ఏమంటారంటే బ్రహ్మాండంగా దినచర్య చెప్పండి. తెలుగు ప్రజలు పొద్దున నుంచి 5 గంటల నుంచే దినచర్య ఉంటుంది, 6 గంటల నుంచే దినచర్య ఉంటుంది. ఆయన మాట్లాడితే తెలంగాణ, అన్నం తింటే తెలంగాణ, ఛాయ్ తాగితే తెలంగాణ, పొలం వెంట నడిస్తే తెలంగాణ, ఇంట్లోకి బయలుదేరితే తెలంగాణ. న్యూస్ పేపర్స్ అన్ని అవుతారా మొత్తం? సరే, ఇప్పుడు భరత్ గారు నీకు తెలుసు, నువ్వే సీనియర్ జర్నలిస్ట్. ఇంకా నన్ను నా గురించి కాదు, ప్రజలకు ప్రతి నిత్యం, ప్రతి నిమిషం, 24 గంటలు, 7 రోజులు, 365 దినాలు ఒకటే ధ్యాస ఆయనకు. పన్నా తిన్నా లేచినా తెలంగాణ తప్ప, తెలంగాణ ప్రజలు తప్ప. తెలంగాణ ప్రజలు అంటే మనందరం వస్తుంది ఇంట్లో. నా మంచి కోరుతాడు, నీ మంచి కోరుతాడు, కెమెరామెన్ల మంచి కోరుతాడు. ప్రతి ఒక్కరి సంక్షేమం కోరే ప్రతి ఒక్కరి సంక్షేమం కోరే వ్యక్తే కేసీఆర్. ఈ ఫాల్తు మాటలు ఈయన ఏం మాట్లాడతాడండి? ఆయన ఎలా వరల్డ్ లార్జెస్ట్ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం అంటే కాళేశ్వరం మీద అవినీతి అని మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి మాట్లాడితే తూ అని ఉంచుతారు. ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ దేశంలో ఏముందంటే కాంగ్రెస్ పార్టీ. వినాలి ఒక్క నిమిషం. ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ దేశంలో ఏముందంటే కాంగ్రెస్ పార్టీ. వాడొచ్చి ఈ కరప్షన్ మీద మాట్లాడతారు సార్. భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్. ఇక్కడ నిన్న 5 లక్షల కోట్ల 9,277 ఎకరాల ఏదైతే ఇండస్ట్రియల్ ల్యాండ్ ఉందో దాన్ని మొత్తం కన్వర్షన్ చేసి అమ్ముకుంటారు.
వాళ్ళ అల్లుడేమో టీడీఆర్ స్కామ్లు అమ్ముకుంటుడు, టీడీఆర్ ఏది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎస్ఎఫ్ఐ ఆయన అమ్ముకుంటుడు, అన్నదమ్ములేమో కబ్జాలు పెడుతురు. ఈ ఫైమ్ గాడేమో అల్యూమినియం ఫ్యాక్టరీ నుంచి పడితే లియోనియా రిసార్ట్ దాకా కొట్టేస్తూ ఉన్నారు, దోసుకుంటూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు. గుండాయిజం, రౌడీయిజం, ఎక్కడ 1000 కోట్ల పైన ఉంటే అక్కడ వాళ్ళ నిఘా. ఇప్పుడు మొత్తం పారిశ్రమ, నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా, 9,299 ఎకరాలు మొత్తం కన్వర్షన్ చేసేసి దందా నడుస్తుంది. ఫైమ్ గాడు, ఈడు, రంజిత్ రెడ్డి గాడు, వీళ్ళ దందాలు అవే. మొత్తం వీళ్ళ దందాలు ఏంటంటే కన్వర్షన్ వాళ్ళు రావాలి. షాడో సీఎం ఈడు చెప్పుకుంటాడు, అటు రోహన్ రెడ్డి చెప్పుకుంటాడు, ఇటు ఈయన చెప్పుకుంటాడు, ఇటు అన్నదమ్ములు వాళ్ళు ఏడు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ దోసుకుంటున్నారు. భరత్ గారు రాష్ట్రాన్ని దోసుకుంటున్నారు. 5 లక్షల కోట్ల కుంభకోణం అక్షరాల నిజం. ఇప్పుడు కన్వర్షన్ చేసేయని మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి కేటీఆర్ గారు చెప్పిన మళ్ళీ బరాబరి ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము, ప్రజల కట్ట పెడతాం. ఎక్కడ తీసుకోండి. అల్యూమినియం ఫ్యాక్టరీ తెలుసా అండి మీకు? అల్యూమినియం ఫ్యాక్టరీ పంచాయతీ తెలుసా? లియోనియా పంచాయతీ తెలుసా మీకు? ఎన్ని పంచాయతీ లియోనియా పంచాయతీ? ఇప్పుడు లియోనియాది కొండ సురేఖది కాదు, చెప్తా ఉన్నాను మీరు. ఏంటంటే ప్రభుత్వ సొమ్ము 2,230 కోట్లు బ్యాంకులకు చెల్లించాలి. దాని బిడ్లు చేసిన ఎన్సిఎల్టీ ద్వారా వచ్చింది. అది వచ్చిన దాంట్లో ఏబీసీ ఉంటే ఇద్దరిని బెదిరించి గన్నులు పెట్టి విడ్రా చేయించి ఈ నయంని మించిన ఫైమ్ గాడు వాడు లియోనియా దొబ్బేసుకున్నాడు. దాంట్లో 33% సీఎంకి, 33% వీరికి, అంతటి ఉంటారు కదా సరిగా. అందరు వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, చిరంజీవి లెక్క అందరు వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. నేను అనేది ఏంటంటే అట్లాంటి ప్రాపర్టీలు 1000 కోట్ల ప్రాపర్టీ కొల్లగొడుతుంది. 5 లక్షల కోట్ల ఫైమ్ తీసుకున్నాడు. ఫైమ్ రంజిత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, ముగ్గురు పొత్తు వస్తాయి. దానికి కూడా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఎవరి మీద టెండర్ అయింది, ఎట్లా అయింది, ఎవరు విడ్రా అయినరు అన్ని తీస్తున్నాం. దానికి కూడా మీ పార్టీలో వాళ్ళందరూ మీద రంజిత్ రెడ్డి మీ పార్టీ నుంచి ఉన్నాడు కానీ వాడు పని అదే కదా, వాడు పవర్ బ్రోకర్లు కదా. ఫైమ్ గారు కూడా పవర్ బ్రోకరే కదా, రంజిత్ రెడ్డి గారు కూడా పవర్ బ్రోకరే. భరత్ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు మా దగ్గర ఉన్నప్పుడు మా దగ్గర పవర్ బ్రోకర్ కింద పనిచేసేది. ఇప్పుడు ఈడ అంతకుముందు బొచ్చ సత్యనారాయణ దగ్గర పనిచేసిండు, రేపు ఇంకోటి పోతే చంద్రబాబు దగ్గరికి పోతాడు. వాడు పనే పవర్ బ్రోకర్ కదా, ఎక్కడ పవర్ ఉంటే అక్కడ పోతారు. మేము అనేది ఏంటంటే నిన్న 5 లక్షల కోట్లు కేటీఆర్ గారు చెప్పారు సార్, అన్నీ ఉన్నాయి. మొత్తం రంగారెడ్డి జిల్లాలో ఏ సర్వే నెంబర్లో ఏమేమి దోసుకుంటారు, ఎండ్ల కన్వర్షన్లు చేసిర్రు, ఎంత కబ్జా పెట్టరు, ఏది గవర్నమెంట్ ల్యాండ్ క్లియర్ చేసుకున్నారు, మొత్తం చరిత్ర ఉన్నది. A to Z ఉన్నాయి మా దగ్గర. మీకు చెప్పిన వాళ్ళు మా మీద కరప్షన్, కేటీఆర్ ఏందండి ఇవాళ మిస్టర్ క్లీన్. కేటీఆర్ ఈజ్ మిస్టర్ క్లీన్. ఫార్ములా ఈ కేసులో ఇప్పుడు లోపల అరెస్ట్ చేస్తారు. ఫార్ములా ఈ కార్ అనేది ఒక బేకార్ కేసు, అది ఒక పనికిరాని కేసు. ఆల్రెడీ కేసు పెట్టడానికి అనుమతి ఇచ్చారు భరత్ గారు. కేసు పెట్టడానికి అనుమతి ఇచ్చి మళ్ళీ విచారణకు అనుమతి ఏంటంటే బుద్ధి ఉందా? ఇలా ఒక మాట మిమ్మల్ని అడుగుతారు. 42% రిజర్వేషన్ల గురించి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి రాష్ట్రపతి దగ్గర ఎత్తే రాష్ట్రపతి ఆమోదం ఇయ్యడు. దాన్నే తీసుకొచ్చి రాష్ట్రపతి జ్యూరిడిక్షన్ ఉన్న విషయాన్ని తీసుకొచ్చి 42%ను ఆర్డినెన్స్ రూపంలో మార్చి ఇక్కడ గవర్నర్కి పంపితే గవర్నర్ మాట్లాడాడు. కానీ ఇదే అష్టదరిద్రులైనటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు మాత్రం వీళ్ళు దాని మీద మాట్లాడరు. కానీ కేటీఆర్ అనగానే ఒక వరుస సీరియల్ లెక్క దాని మీద వెంటనే గవర్నర్ అనుమతి. ఏం అనుమతి బొచ్చు, దాంతో అయ్యేదేంది బొంగు. బరాబర్ ఇక్కడ ఇచ్చిండు, అక్కడ తీసుకున్నది ఉన్నది, వాస్తవం ఉన్నది, ఆన్ రికార్డ్ ఉన్నది, ఎవ్రీథింగ్ ఉన్నది. అక్కడెక్కడ కరప్షన్ ఉందండి. అట్లా కరప్షన్ అంటే కాంగ్రెస్ బీజేపీ ఎంపీలంతా జైళ్ళలో పోవాలి ఒకవేళ అదే కరప్షన్ అయితే. వీళ్ళు ఫార్ములా ఈ కార్ రేస్ని ఇక్కడ తీసుకొచ్చి జీవన్ రెడ్డి ఎంత సంపాదించారు? 11 ఎందుకు సంపాదిస్తున్నారు? ఫుల్ సంపాదన. అసలు నా రక్తం ఎమ్మెల్యే అంటారు. భరత్ గారు, నా రక్తం చెమట పెట్టి నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నా. నేను ఒక కాంట్రాక్ట్ తీసుకున్నట్టు 10 ఏళ్లలో కేసీఆర్ గవర్నమెంట్లో ఒక కాంట్రాక్ట్ తీసుకున్నట్టు ఎనీ టైం నువ్వు ప్రూవ్ చేస్తే నా మొత్తం నా లైఫ్ నేను మొత్తం రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను. ఒక్కటి కొనలేదు. ముందు కొన్న భూములు పెరిగినాయి. నేను శంకర్పల్లి భూములు 27 లక్షలకు కొన్నా, అవి ఇలా పెరిగినాయి రేట్లు. అవి దాంతోనే 100 ఎకరాలు పైగా ఫామ్ హౌస్ ఎట్లా వచ్చింది? ఎందుకన్నా నేను నా ఇల్లు అమ్మేసుకున్నా. నా ఇల్లు ఎకరంలో 30,000 స్క్వేర్ ఫీట్లు ఉండే. ఒక్క ఎకరంలో 30,000 స్క్వేర్ ఫీట్లు ఉండే. కొంపల్లిలో అది ఇల్లు అమ్మినా, నా జాగాలు అమ్మినా, నా భూములు అమ్మినా, నా ఊర్లో నా నానిచ్చిన ఆస్తి అమ్ముకొని కొన్నా.
అఫిడవిట్ లో చూపించారు. అదే అఫిడవిట్ లో చూపించిన సార్ భరత్ గారు మీరు అఫిడవిట్ లో పెట్టినా సార్ 2014 అఫిడవిట్ లో పెట్టినా 18లో పెట్టినా 23లో పెట్టినా ఇంకెందుకు నా మీద సార్ రాజకీయ నాయకుడు అంటే నేరస్తుడు ఎందుకు ఇస్తారు సార్ భరత్ గారు? నాకు అర్థం మేము ఏం పాపం చేసాం? 24 గంటలు 24/7 365 days ఒక ప్రతి ఒక్కరికి ఒక కూలీగా ఒక కార్మికుడిగా పనిచేస్తాడు. నేను ఒక్కోనే భరత్ గారు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తారు, రేపు సండే రెస్ట్ తీసుకుంటారు, కానీ మాకు రెస్ట్ ఉంటుందా? కెమెరామెన్ ఇవాళ కెమెరా తీస్తాడు, రెస్ట్ తీసుకుంటారు. పోలీస్ ఆఫీసర్ మధ్యాహ్నం 24 గంటలు రెస్ట్ తీసుకుంటాడు. పోస్ట్ మ్యాన్ రెస్ట్ తీసుకుంటాడు. గవర్నమెంట్ ఎంప్లాయీ రెస్ట్ తీసుకుంటాడు. ఆర్టీఓ రెస్ట్ తీసుకుంటాడు. ఇలా ఐఏఎస్ రెస్ట్ తీసుకుంటారు. ఐపీఎస్ రెస్ట్ తీసుకుంటారు. సార్ రాజకీయ నాయకుడికి రెస్ట్ ఉంటుంది సార్? రాత్రి 1 గంటకు భార్య భర్తలకు పంచాది ఉంటే మాకే వేస్తారు సార్. మేము ఎందుకు సార్ నేరస్తులమా? మాకు ఆస్తులు ఉండద్దా? మాకు భూములు ఉండద్దా? మాకు కార్లు ఉండద్దా? మాకు వాచ్లు ఉండద్దా? ఏంది సార్ మేము చేసిన తప్పు? బ్యాంక్ వాడు అంటాడు రాజకీయ నాయకుడా బ్లాక్ లిస్ట్ అంటాడు. పోలీసోడు నేరస్తుడుగా చూస్తాడు మమ్మల్ని. యూట్యూబర్లు మా మీద క్యారెక్టర్ డిసాక్షన్ చేస్తారు. మీరు మమ్మల్ని దొంగల్లాగా చూస్తారు. అంటారు కదా సార్ మీడియా. చేసిన తప్పేంది సార్? మేము చేసిన నేరమేంది? మేము ప్రజలకు తప్ప 27 లక్షల ఎకరాన్ని కొన్నారు మీరు. ఇప్పుడు ఎంతైనా కావచ్చు, 1 కోటి కానీ 50 లక్షలు కానీ మీకేంది బాధ? మీకు నొప్పేంది? బాధ ఏంది? మీ కళ్ళల్లో రక్తం మరకలు ఎందుకు? ప్రజలకి మీ నియోజకవర్గ రాజకీయ నాయకుడు చేసే తప్పేంది సార్? ఉదయం లేస్తా సార్, పొద్దున 5 గంటలకు లేస్తా సార్. 5 గంటల నుంచి 2 గంటలు ఒక్క నిమిషం సార్ నా బాధ చెప్పండి. పొద్దున 5 గంటలకు లేస్తా సార్, 3:30 గంటలకు లేస్తాను నేను బ్రహ్మముహూర్తం. మళ్ళీ చెప్తున్నా, తెలుసు నాకు. చేసిన 4-5 గంటలకి ఫోన్ వేస్తాం. ఏ సమస్యలున్నా పరిష్కరిస్తాం. ఎవరు మాట్లాడినా స్పందిస్తాం. సాగు కోతాం, పెళ్లి కోతాం, దావకాన్ల కోతాం, డెలివరీ కోతాం. పెద్ద మనిషి అయితే పోతాం, పిలిస్తే పోతాం, పిలకుండా పోతాం. తోవల కలిపితే శవాలను మోస్తాం. చనిపోయిన ఇంటికి పోతాం, దావకాన్ల కోతాం, మందుగోళ్ళు ఇప్పిస్తాం, సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తాం. పెళ్ళమ్మగాడు పంచాయతీ ఉంటే పోలీస్ స్టేషన్లో దించుతాం, పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాం. ఫైర్ అయితే ఫైర్ స్టేషన్కి ఫోన్ చేస్తాం. 24 గంటలు సార్ మా ఫోన్ బందే ఉండదు. నువ్వు ఎప్పుడైనా జీవితంలో ఫోన్ చేయండి. ఇది రాజకీయ నాయకుడు పని. అరే మమ్మల్ని దొంగల్లాగా చూస్తారేం సార్? మాకు భూములు ఉండద్దు, మాకు ఇల్లు ఉండద్దు, మాకు బంజారీసులు ఉండద్దు, ఆరుమూర్లు ఉండద్దు, ఇల్లు మేము పని చేసుకో. మాకు భూ ఎట్లా సార్? మరి మా అన్నం ఎట్లా? నా బిడ్డ డాక్టర్ ఎంబీబీఎస్ అయిపోయింది, అప్రెంటిస్షిప్ చేయాలా, ఆమె ఎట్లా చదివించాలా? ఇంకో బిడ్డ లండన్లో చదువుతుంది, ఆమె ఎట్లా చదువుకోవాలా? నేను వ్యాపారం చేసుకోలే కదా సార్? నేను వ్యాపారం చేసుకుంటే వీళ్ళకేంది సార్ నొప్పి? ప్రతి ఒక్కడు బ్యాడ్ న్యూస్ వేయడమే. ప్రతి ఒక్కడు నన్ను ఇంటర్వ్యూలలో చిత్రంగా అడగడమే. నీకు ఎక్కడ ఉన్నది చెప్పిన అఫిడవిట్లో పెట్టిన రిజిస్ట్రేషన్ అయింది, గవర్నమెంట్ వాల్యూ ప్రకారం చేసుకున్న అబద్ధాలు. దుబాయ్లో ఇది చేసిన నాకు దుబాయ్తో సంబంధమే లేదు. నా క్యారెక్టర్ డిసాసినేషన్. దుబాయ్ బుర్జు ఖలీఫా ఏది ఉట్టిగానే అంటారు సార్. వాడు నోటికి వచ్చిన మాట వాళ్ళకి మొక్కాలే, ఆ యూట్యూబర్లకు మొక్కాలే, వాళ్ళకు దండం సార్. ఏది వాళ్ళ వ్యూవర్ కోసం మా జీవితాలు ఎందుకు ఖరాబ్ చేస్తారు సార్? మేము చేసిన నేరమేంది సార్? 24 గంటలు మళ్ళా చెప్తున్నా సార్, 24 గంటలు 7 రోజులు 365 దినాలు 24. ఎవరైనా ఒకటి ప్రజల కోసం ప్రతినిత్యం పనిచేసే వ్యక్తి ఉన్నాడంటే అది రాజకీయ నాయకుడు. సర్పంచ్ కావచ్చు, ఎంపీటీస్ కావచ్చు, జడ్పీటీస్ కావచ్చు, జిల్లా అధ్యక్షుడు కావచ్చు, మేయర్ కావచ్చు, జడ్పీ చైర్మన్ కావచ్చు, ఎమ్మెల్యే, ఎవడో ఒకరు ఉంటారు సార్ సమాజంలో. రాజకీయ నాయకుల విలువ ఎందుకు తగ్గుతుంది? తగ్గిస్తారు సార్ మీరు. కానీ ప్రజల గుండెల్లో మేము ఉంటాం సార్. ప్రజల గుండెల్లో మేము చిరస్థాయిగా ఉంటాం. చేసిన పనులు ఎక్కడ పోవు, చేసిన మర్యాద ఎక్కడ పోదు. ఇంటికి వస్తే చాయ్ పోతాం, వాళ్ళు చాయ్ పోయకుండా వాళ్ళు ఇంటికి పోతాం, పెడతారు కదా, ప్రాతినిత్యం పెడతాం సార్. బువ్వ పెడతాం, చాయ్ పోతాం. తిన్నోళ్ళే తిట్టిపోతారు సార్, అయినా భరిస్తాం సార్. షర్ట్ విప్పితే ఒళ్ళన్ని గాయాలే, కత్తిపోట్లే ఉంటాయి, తిడతారు. తిన్నోళ్ళే తిడతారు సార్, అయినా భరిస్తాం సార్. ఇంత భరించేటోడు ఎవడన్నాడు సార్? మీరు మమ్మల్ని తిడతారు, పాలకపక్షం మమ్మల్ని తిడతారు, ప్రతిపక్షం మా దాంట్లో వెన్నుపోటుదారులు ఉంటారు. వెనుక నుంచి ఎవరు కొడుస్తాడు, ముందర నుంచి తిట్టే విధంగా ఎందుకు అట్లా అయింది? మేము కాదు, అది చరిత్ర అట్లా ఉన్నది. దాన్ని మేము ఏం అనుకోం. మా ఇప్పుడు రాజకీయ నాయకుడు సార్ నన్ను ఓడించారు అని చెప్పి ఎవరైనా చనిపోతే పోమా సార్? నేను ఒక ఆయన మా పార్టీలో ఉండే కౌన్సిలర్ చనిపోయిండు. పొద్దున ఉదయం 5 గంటలకు పోయినా యశోదల్లా అవయవదానం చేసిండు. దాని తర్వాత ఆయనకు సెల్యూట్ కొట్టినాం, పూలదండ వేసినాం. ఆ నుంచి శవాన్ని తీసుకొని ఆరుమూరు పోయి పాడి మోసిన. అక్కడ అయిపోయింది వరకు ఉన్నా. ఇది మా ప్రతిపక్షంలో ఉన్నోడికి నేను చెప్పేది, పాలకపక్షం మాతో కాదు. అంటే నేను అనేది ఏంటంటే రియల్ ఎస్టేట్ కదా, నేను క్వశ్చన్ అడుగుతా. రియల్ ఎస్టేట్ కదా, రియల్ ఎస్టేట్ మీరు 10-11 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ వాల్యూస్ బాగా పోయినాయి, ఇప్పుడు పడిపోయినాయా? ఇప్పుడు ఎట్లా ఉంది రియల్ ఎస్టేట్ మార్కెట్? కుప్ప
కుప్ప మీ ఆస్తులు కూడా ఇప్పుడు తగ్గినట్టే సార్. ఇప్పుడు అందరు ఏడిచేది అదే సార్, నేను కాదు. బిల్డర్ని అడగండి, మైకు పెడితే G24 100 మంది బిల్డర్ 7 ఉంటే నాకు చెప్పండి, ఆడు కాళ్ళు ముక్తా. ఈ రేవంత్ రెడ్డి పుణ్యమా అని ఫ్యూచర్ సిటీ అని, ఉన్న సిటీకే దిక్కులేదు అంటే ఫ్యూచర్ సిటీ, రైజింగ్ సీట్ అట. రైజింగ్ సీట్ కాదు, అది క్లోజింగ్ సీట్. దగ్గర అక్కడే పెరిగా ఎక్కడ ఎందుకు పెరుగుతాయి సార్? ఈ బంజారీల్స్ మన ఆఫీసులో దిక్కులేదు ఇక్కడ అంటే, ఆంధ్రప్రభ ఆఫీస్ దగ్గర 4 లక్షల గజం ఉండే, 2 లక్షల గజం కొన్నాయి మీ ముందు ఆఫీసులు. సగమే, ఇంక ఈడే సగం. ఇక నీకు కోకాపేట దాటినాకనైతే మొత్తం ఆడ శంకర్పల్లి ఏరియా. మీరు కోకాపేటలో 100 కోట్ల ఎకరం అంటే ఇప్పుడు 177 కోట్ల ఎకరం. అది రేవంత్ రెడ్డి కొనిపించి తమాషా చేస్తా అన్నాడు, కానీ ఆ తమాషాలు ఏడైతే తెలియ ప్రజలు పిచ్చోళ్ళ. ఇంకా కొత్త 2047 రైజింగ్ సీట్ అట. నీకు దండమయ్యా రేవంత్ రెడ్డి, రైజింగ్ సిటీ కాదు, నీ చేతులు ఇంకా 2 ఏళ్ళు అధికారం ఉంటే ఇది క్లోజింగ్ సిటీ అవుతుంది. హైదరాబాద్ రైజింగ్ సిటీ దేవుడేరుగా, ఇట్ విల్ బి ఏ క్లోజింగ్ సిటీ ఈయనుంటే. మరి ఎట్లా మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏం సలహా ఇస్తారు? ఏం చెప్తారు? ఏజెంట్లకు బువ్వ లేదు సార్, దుకాణంలో ఛాయ్ అమ్ముకున్నోడికి లేదు, కెమెరామెన్లకు పైసలు లేవు, టీవీ ఛానళ్ళకు వ్యూవర్షిప్ లేదు, యాడ్లు లేవు రియల్ ఎస్టేట్ ఓడిస్తుంది సార్. సార్ G24 గతంలో ఉన్న యాడ్స్, తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు బిల్డర్లు ఇచ్చిన యాడ్లు, ఇప్పుడు ఇచ్చిన యాడ్లు తీయండి, పిలిపియండి మీ సీఏని, మీరు ఫోన్ చేసి అడగండి సార్. సగానికి సగం పడిపోయినాయి ఊర్లో. మా ఆర్మూర్ సార్, పంచగోడ బ్రిడ్జ్ దగ్గర కేసీఆర్ ఉన్నప్పుడు 2 కోట్లు ఉండే సార్, 50 లక్షల కుక్కలు దిగుతలేవు, భూములు తీసుకుంటలేరు. అంకాపూర్లో ₹1 ఉండే సార్ ఎకరము, 25 లక్షలు 30 లక్షలు కుక్కలు దిగుతలేరు. ఎవడు ఆర్మూర్ నుంచి హైదరాబాద్ దాకా మొత్తం రియల్ ఎస్టేట్ కథం, సినిమా రంగం కథం. ఇది సార్ ఒక్కటి గుర్తుపెట్టుకున్నాం, ఒక్క రియల్ ఎస్టేట్ రంగం ఉంటేనే ఒక చక్రం. ఆ రంగం అభివృద్ధి ఉంటేనే అన్ని రంగాలు బాగుపడతాయి, మీరు బాగుపడతావు, నేను బాగుపడతావు, ఈయన బాగుపడతావు. ఎందుకంటే కెమెరామెన్ ఉన్నాడు, 10-20 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాడు, సంవత్సరానికి 10,000 5,000 దాచుకొని ప్లాట్ కొంటాడు. ప్లాట్ కొంటే మేము ఉన్నప్పుడు ₹1,00,00,000 ఉండే సార్, ఇవాళ 30 లక్షలకు అయిపోయింది. కథమైన జీవితం కొలాప్స్ కదా. మీరైనా అంతే కదా భరత్ గారు, మీరు 20 ఏళ్ళ నుంచి జమయాడని ఒక 100 గజాలు కొనుక్కున్నారు అనుకో, అది మేము ఉన్నప్పుడు 50,000 ఉంటే ఇవాళ 10,000కి పడిపోయింది. నీ జీవితం, నీ వ్యక్తిగత సంపద పోయినట్టే కదా. రాష్ట్ర సంపద, జాతీయ సంపద ఇటు నాదే ఒక 50 ఎకరాలు ఉందనుకో సార్, అప్పుడు ఉన్నప్పుడు 2 కోట్లు ఉండే, ఇప్పుడు 50 లక్షలు అయింది అనుకో, 1,50,00,000 పోయినట్టే కదా. ఏ రంగం ఒక్కడు, ఆటోడు బాగున్నాడా, ఆటో కార్మికుడు బాగున్నాడా, రైతు బాగున్నాడా, రైతు బోనస్ ఇక్కడ, రైతు ప్రతిసారి పడిపోద్ది కదా రియల్ ఎస్టేట్. ఎప్పుడు అట్లా ఉండదు భరత్, ఇంత ఘోరంగా ఎప్పుడు వాడలేదు. అన్నది ఇది రిసిషన్ కాదు, అది కొద్దిగా మార్పులు, స్వల్ప మార్పులు రియల్ ఎస్టేట్లో వస్తే అది వేరే విషయం. ఇది హైడ్రా, నీ క్యారెక్టర్ను, నీ తెలంగాణ రాష్ట్రం, నీ తెలంగాణ రాష్ట్రం క్యారెక్టర్ను వడగొడితే ఎవడొస్తాడు సార్? హైదరాబాద్ పోతే హైడ్రా పెట్టి కూల కొడతారట. సార్ ఎవడైనా బిల్డర్ ఒక పని చేయండి సార్, ఒక పని చేయండి సార్, వినండి. ఇన్కన్వెన్షన్ ఎందుకు కూల కొట్టిండో, అదాని కోసం హైడ్రా ఎందుకు తెచ్చిండో, 1,50,000 కోట్ల ప్రాజెక్టులో ఆయనకు 10% కమిషన్ ఎట్లా మాట్లాడుకున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నేనేమంటున్నా అంటే, కొత్తగా ఎవడన్నా వచ్చాడా సార్ ఈ రాష్ట్రానికి? ఒక్క వ్యక్తి ఎవరైనా కొత్త బిల్డర్ వచ్చాడా? ఉన్న బిల్డర్లు అంతా బెంగళూరు వారిపోయారు సార్, రియల్ ఎస్టేట్ చేసుడంతా బెంగళూరు వారిపోయారు సార్, ఎవ్వరు లేరు. ఏ రంగం బాగుంది చెప్పండి నాకు. ఇవాళ 28th ప్లేస్ వచ్చింది, మన జీడీపీ ఎట్లా పడిపోయింది ఇవాళ ప్రతి విషయంలో. మరి ఏం చెప్తారు, మీ సలహా ఏమిస్తారు రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ? ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు అయితే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయితే ఉంటుంది, ఎట్లా ఇప్పుడు పెరుగుద్దాం, మళ్ళీ స్లోగా పెరుగుతుందంటూ ఎట్లా పెరుగుతుంది సార్? ఇప్పుడు ఆయన అల్లుడేమో టీడీఆర్ వ్యాపారం చేస్తాడు, రేవంత్ రెడ్డి అల్లుడు టీడీఆర్ వ్యాపారం, అన్నదమ్ములు రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఒక 2 అన్నదమ్ములు ఫార్మా వ్యాపారం, ఈ షాడోలు అని చెప్పుకునే వాళ్ళు కూడా కేసీఆర్ ఫ్యామిలీ బాగా సంపాదించారు, వాళ్ళు రేవంత్ రెడ్డి కనబడదా? కేసీఆర్ ఫ్యామిలీ కవిత కూడా అనబట్టే. ఇప్పుడు నేను ఏమంటున్నా, కవిత కూడా అంటున్నా, నేనేమంటున్నా భరత్, కవిత కూడా అంటున్నా, భరత్ నేను ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు 100 అంటారు, అది కవిత గారైనా ప్రతిపక్షమే కదా, మా పార్టీలో లేరు కదా వాళ్ళు, ఎవరైనా వాళ్ళు మాట్లాడతారు, 100 మాట్లాడతారు. ప్రజలకు వాస్తవాలు తెలియ, వాస్తవం. ఇప్పుడు తెలంగాణ తెచ్చిన వ్యక్తి ఎవరంటే చరిత్ర మారుతుంది సార్, హిస్టరీ కెనాట్ చేంజ్ సార్, ఈజ్ ఎ గేమ్ చేంజర్ సార్. కేసీఆర్ ఈజ్ ఎ గేమ్ చేంజర్, ఈజ్ నాట్ ఎ మ్యాన్, ఈజ్ ఎ పవర్ సార్. కేసీఆర్ ఈజ్ ఎ పవర్. మారుతుందా సార్? తెలంగాణ తెచ్చిన వ్యక్తి అంటే మారుతుందా? మొన్నటి వరకు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ 40 రోజులు అక్కడే ఉండి డే అండ్ నైట్ పని చేసినాం. షేక్పేట అంతా చూసిరు కదా, షేక్పేట అంతా అక్కడే ఉండి పని చేసినాం కదా.
అందుకోసం మా మొదటి రౌండ్లో కేవలం ఒక 80 ఓట్లే కింద మీద అయినాయి. అంతే కదా మరి, షేక్పేటలోనే తక్కువ అన్నిటికంటే. అందులో మా క్లస్టర్లో 20, 21, 22, 40, 41, 42 డివిజన్లోనే అతి తక్కువ వాళ్ళకి లీడ్ ఇచ్చినాం. అన్ని మొదటి రౌండే తక్కువ లీడ్, ఇంకా మీ అన్నిటికంటే. షేక్పేటలో లాస్ట్ టైం కాంగ్రెస్ మెజారిటీ వచ్చింది కదా, షేక్పేటలో అజారుద్దీన్ మెజారిటీ ఎప్పటికీ కాంగ్రెస్ 4 సార్లు 3 సార్లు గోపి ఉన్నప్పుడు 3 సార్లు కూడా షేక్పేటలో కాంగ్రెస్కే మెజారిటీ ఉండే. మరి ఏంది సార్ రివర్స్ అయింది, మెజారిటీ వచ్చే చోటు రాలేదు. ఇప్పుడు మేము ఏమంటుంటే కాంగ్రెస్కి మెజారిటీ ఉండే అక్కడ, దాన్ని తగ్గించగలిగినాం. ఎట్లా అంటే చెప్పినాం, ఇప్పుడు ఒక్కటి కాదు కదా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ భరత్ గారు మీరు చూశారు. ఎంఐఎం ప్లస్ బీజేపీ ప్లస్ కాంగ్రెస్ ప్లస్ రిగ్గింగ్ ప్లస్ చంద్రబాబు ప్లస్ జనసేన పవన్ కళ్యాణ్ ప్లస్ ప్రజారాజ్యం, జనసేన పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి సపోర్ట్. మరి ఇప్పుడు బీజేపీకి వచ్చిన 18,000 ఇట్లా ఎక్కడ పోయినాయి భరత్ గారు? ఇప్పుడు వాళ్ళకి వచ్చినాయి కదా. అజారుద్దీన్కి వచ్చిన అంతకుముందు ఓట్లు 47,000 ఎక్కడ పోయినాయి? 47,000 వాళ్ళే వచ్చినాయి. కాదు నేను అట్లా కదా, నేను ఏమంటున్నా అంటే 18,000 ఓట్లు ఎంఐఎం బీజేపీ వాళ్ళే, వాళ్ళకి డిపాజిట్ రాలేదు. ఓకేనా. దాని తర్వాత ఎంఐఎం వాళ్ళకి అంతకుముందు ఎంఐఎం వాళ్ళకి 47,000 వచ్చినాయి. ఇదే 47,000 అంతే కదా. మొన్న 23లో 6,000. ఇప్పుడు అజారుద్దీన్ కు నేను ఏమంటానంటే అజారుద్దీన్ 64,000, గోపీనాథ్ కు 80,000 సర్వం కలిపిన తర్వాత 400 బూతులకు గాను బూత్కు 50, 100, 50, 100 చొప్పున 20,000 రిగ్గింగ్ కొట్టుకున్నాం. దాంతో గెలిచి అదొక గెలుపుగా 20,000 రిగ్గింగ్. మరి 20 నుంచి 25,000 రిగ్గింగే. కన్లారా మీ G24లో కూడా నేను లైవ్లో వెళ్ళిన 15 కార్లు వేసుకొని లైవ్లో 50 బూతులు తిరిగిన, 50 బూతులు చాలా వరకు చూసాం మేము. ఆటోలలో ఎట్లా వచ్చేసాం. మీరు ఎట్లా తిరుగుతారు? ఇప్పుడు వాళ్ళు తిరిగారు, మేము తిరిగాం. కైసర్ మోయినుద్దీన్ ఎట్లా తిరిగారు, అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు ఎక్కడ తిరిగారు, మంత్రులు ఎట్లా తిరిగారు, మంత్రి ఎమ్మెల్యేలు మంత్రి కాంగ్రెస్ వాళ్ళు తిరిగారు. కాబట్టి 1 o'clock వరకు దగ్గర కంప్లైంట్లు ఇచ్చాం. మొత్తం జరిగింది, ప్రతి దగ్గర రిగ్గింగ్ జరిగింది. 100% అవే దొంగ ఓట్లు, లేకపోతే వాళ్ళకి గెలుపు ఎక్కడిది? వాళ్ళకి గెలిపేలేదు. 20 నుంచి 25,000 పక్కా రిగ్గింగ్, అఫీషియల్ గా ఆన్ రికార్డ్ గా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఎలక్షన్ వినండి, ఎలక్షన్ కమిషన్ కు నేనే 10 కంప్లైంట్లు ఇచ్చా. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా లీగల్ టీము ప్లస్ మా ఎమ్మెల్యేలు దాసరి శ్రవణ్ గారు, ఐపీఎస్ ప్రవీణ్ గారు, మేమంతా కలిసి కొన్ని 100 కంప్లైంట్లు, ఒక్క నాట్ ఈవెన్ సింగిల్ కంప్లైంట్ మీద చర్య తీసుకోవాలి. కుమ్మక్క అయిపోయింది. ఇప్పుడు ఎంఐఎం బీజేపీ కాంగ్రెస్ వీళ్ళే కాకుండా రిగ్గింగ్ ప్లస్ ఎలక్షన్ కమిషన్ బీజేపీ 2 కలుస్తాయా? సరే ఇప్పుడు బీహార్లో పంచాది, బీహార్లో లొల్లి, బీహార్లో ఫైటింగ్, గల్లీలో దోస్తాను ఎట్లుంటుందండి? బీహార్లో ఇదే అసదుద్దీన్ ఓవైసీ పోయి అక్కడ ప్రచారం చేస్తాడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా, కాంగ్రెస్ తుగ్దేతా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. అదే అసదుద్దీన్ ఓవైసీ ఎక్కడైతే ఎంఐఎం పుట్టిందో ఈ ప్రాంతం నుంచి 1.5 కిలోమీటర్ దూరం లేదు అలా పార్టీ ఆఫీస్కి షేక్పేట్, ఇక్కడ వచ్చి కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తారు. ఇదే మీరు చేస్తే సంవత్సరం ఇంకోటి ఉన్నారు మేమంటలేం కదా. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ఇప్పుడు కాంగ్రెస్ కు సపోర్ట్ చేసింది, కేంద్రంలో కూడా మరి కాంగ్రెస్ కు సపోర్ట్ చేయాలి కదా, కేంద్రంలో కూడా అక్కడ కూడా చేయాలి కదా. బీజేపీకి బీజేపీ వాళ్ళు కేంద్రంలో ఉన్నంత కాలం చేశారు సార్. కేంద్రంలో బీహార్లో సేమ్ టైంలో ఎలక్షన్ జరిగినాయి. ఇక్కడ బీహార్లో ఎలక్షన్స్, ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్. బీహార్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వాళ్ళు చేర్చుకోలేదు. కాంగ్రెస్ మహాగఠబంధన్లో చేర్చుకోమని ఓవైసీ అడిగాడు, చేర్చుకోలేదు కదా. మేము ఏమంటున్నాం భరత్ అంటే ఇక్కడ సహకారం ఎట్లా చేస్తారు, అక్కడ ప్రక్రియ ఎట్లా కొనసాగిస్తారు అని చెప్పి అంటారు. వికృత ప్రక్రియ అంటే ఇదేం దోస్తా అని. బీజేపీ కూడా అంతే కదా, బీజేపీతో కూడా అన్ని రాష్ట్రాల్లో అట్లా. బీజేపీ మీకు సపోర్ట్ చేసింది అంటాడు కదా రేవంత్ రెడ్డి. బీజేపీ అవయవ దానం చేసి బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. బీజేపీ అవయవ దానం చేసి కాంగ్రెస్ ను గెలిపించింది. ఒక్క మంత్రులు ఎక్కడన్నా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కేంద్రంలో ఉన్నారు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక కంప్లైంట్ ఇచ్చారా? ఎక్కడైనా మాట్లాడారా? రిగ్గింగ్ గురించి ఎక్కడైనా మాట్లాడారా? అసలు ఆయనకు వచ్చిన 18,000 ఓట్లు ఎక్కడ పోయినాయి, గాయపైపోయినాయి.
బీజేపీ కిషన్ రెడ్డి గారికి వచ్చిన గతంలో 18,000 ఓట్లు 1,800 ఓట్లకి ఎట్లా పడిపోయింది చెప్పండి. 18,000 వచ్చాయి, ఇప్పుడు మొన్న 17,000 వచ్చాయి, అంతకుముందు 25,000 అంటే 8,000 తగ్గింది. 8,000 తగ్గినాయి కదా, మరి 8,000 ఎక్కడ పోయినాయి చెప్పండి. మీరు మీ ప్రకారం 8,000 కాంగ్రెస్ పోయినాయి, బీఆర్ఎస్ పోయినాయి. మరి అందుకోసం అంటారు బీఆర్ఎస్ కూడా ఇప్పుడు మొన్న 80,000 వస్తే ఇప్పుడు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు రెండు భరత్ గారు మేము అంటాము ఇదంతా కలిసి మొత్తం వీరందరూ కూడా కాంగ్రెస్ బీజేపీ ఎంఐ అందరు కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క కారుకు వ్యతిరేకంగా పనిచేసిన పక్షాలు. వీళ్ళందరూ కలిసి ప్లస్ రిగ్గింగ్ ప్లస్ రౌడీజంతో అంతా కలిపి మీరు మునుగోడులో జీవన్ రెడ్డి ఇన్ఛార్జ్. అవును, మొత్తం ఎలక్షన్ ఇన్ఛార్జ్ జీవన్ రెడ్డి. ఇప్పుడు అవునా కదా, మీరు చేయలే ఎప్పుడు పైసలు వంచలేదు, రిగ్గింగ్ లేదు కదా. రిగ్గింగ్ నేను చెప్పేది కరెక్ట్ కదా. మునుగోడు ఇన్ఛార్జ్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ కాదు. అఫీషియల్ గా కేసీఆర్ అనౌన్స్ చేశాడు, ఆశన్న గారు జీవన్ రెడ్డి ఇన్ఛార్జ్. ఉన్నాను, ఇన్ఛార్జ్ గా ఉన్నాను. ఇప్పుడు మా బాస్ కేసీఆర్. బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. మై బాస్ ఈజ్ కేసీఆర్. ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ డై ఫర్ మై బాస్. కేసీఆర్ ఎప్పుడు ఏ ఆదేశాలు ఇస్తే మునుగోడులో పోయి ఉన్నాను, నాగార్జున సాగర్ లో పోయి ఉన్నాను, మహారాష్ట్రలో పోయి మహారాష్ట్రలో. మేమేమంటామంటే మేము పంపిణీ అట్లాంటిది మాకు అవసరం లేదు. ఆ రోజు అభివృద్ధి తెలంగాణ తెచ్చిన వ్యక్తి, తెలంగాణ ప్రదాత, తెలంగాణ దేవుడు. అవును, కేసీఆర్ గారు ఒక బొమ్మతోనే గెలిచాము. ఎక్కడ ఎలక్షన్ అయినా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పైసలు పట్టుకున్నారు మునుగోడులో, మీ పైసలు పంపించేశారు. ఓటుకు 5,000 6,000 మునుగోడు హుజరాబాద్ లో మీరు పంచలే డబ్బులు వంచలేదు, డబ్బులు వంచలేదు. కేసీఆర్ గారు తెలంగాణ ప్రతి ఒక్కరు గుండెల్లో ఉన్నాడు కేసీఆర్ గారు. ఇలా ఆ రోజు ఏ రైతుని అడిగినా సారే కావాలి, కారే కావాలి, కేసీఆర్ కావాలన్నారు. ఇనుమునుగోడులో రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అన్నారు. అక్కడ కూడా కొంత స్వల్ప మెజార్టీతో పోయినాం కదా. ఇది ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, వాళ్ళ తీర్పును మేము గౌరవిస్తాం, శిరసావిస్తాం, గెలిచిరు వాళ్ళు. కానీ ఇది నైతికంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకంటే వాళ్ళు రిగ్గింగ్ చేసిర్రు. మీ G24లోనే స్వయంగా మీరు ఆ రిగ్గింగ్ చేసిన వాళ్ళని, చిన్నపిల్లలు ఓట్లు వేసిన వాళ్ళని ఉదయం పొద్దున సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మన టీవీలో నేను చూసా. 10 విజువల్స్, 20 విజువల్స్, 50 విజువల్స్. ఏమంటారంటే వాళ్ళు హుజరాబాద్ లో వేసింది, మునుగోడులో వేసింది. ఇప్పుడు మునుగోడులో రిగ్గింగ్ జరిగిందా భరత్, మీరు చెప్పండి. పైసలు వంచారు, ఎదుటి పైసలు పట్టుకున్నారు. తప్పు, చాలా తప్పు. రాజగోపాల్ రెడ్డి పైసలు చేసి పైసలు పట్టుకున్నారు. మేము ఇప్పుడు కూడా గవర్నమెంట్ లో అధికారాన్ని చెలాయించలే. ఒక్కసారి కూడా ఎలక్షన్ కమిషన్ కు సార్ ఎప్పుడు ఫోన్ చేయడు. అట్లాంటి వ్యక్తి కాదు కేసీఆర్ గారు. అసలు మీరు గెలిస్తేనేమో కేసీఆర్ క్రెడిట్, మరి గెలిస్తే రేవంత్ రెడ్డి క్రెడిట్ కదా. ఎట్లా ఏది ఇదా రేవంత్ రెడ్డి రిగ్గింగ్ తో క్రెడిటా? ఏం చేసిండని హైదరాబాద్ ప్రజలు ఆయన కోటేస్తారు చెప్పండి. హైడ్రా ద్వారా ఇల్లు కూల్చినందుకు హైడ్రా ద్వారా ఇల్లు కూల్చినందుకు ఓటేస్తారా? కళ్యాణ లక్ష్మి ఇచ్చే తులం బంగారం ఇవన్నీ మోసం చేసినందుకు వేస్తారా? స్కూటీలు ఇవ్వనందుకు వేస్తారా? ఎందుకు వేస్తారు? వారికి ఇస్తానటువంటి డబ్బులు పెంచినందుకు ఇస్తారా? భర్త బాకీ కార్డులు అన్ని మేము చూపించినాం కదా. అంటే ఎందుకు వేశారు? అందుకోసమే రిగ్గింగ్ అంటున్నాం కదా. ఇవన్నీ ఉండగా కూడా 25,000 మెజార్టీ వచ్చిందంటే రిగ్గింగ్తోనే గెలిచిర్రు, రౌడీజంతోనే గెలిచిర్రు, దౌర్జన్యంతోనే గెలిచిర్రు అని మేము అంటున్నాం. ఇది వాస్తవం. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ప్రజలు ఓటేశారంటే ఇప్పుడు మీ పాలన నచ్చనట్టే కదా. మీ పాలన ఎక్కడుంది? మా పాలన ఉందా? ఇప్పుడు 10 ఏళ్ల పాలన 10 ఏళ్ల పాలనలో ఉండే కదా, ఒక్క సీట్ కూడా వాళ్ళకి రాలేదు. 10 ఏళ్ల పాలన అంతా డెవలప్ చేస్తే హైదరాబాద్ నగరమే మళ్ళీ చెప్తున్నా రిగ్గింగ్ అని. అసలు ఇక్కడ అభివృద్ధి అనే మాటనే రాలే కదా. రిగ్గింగ్, రౌడీయిజం మేము ఉన్నాం కదా, స్వయంగా మేమే యూజ్ చేస్తే. రీపోలింగ్ కు మీరు ఎందుకు అడగలేదు? పోలింగ్ అయిన తర్వాత రీపోలింగ్ ఒక్క బూత్ ఎలక్షన్ కమిషన్ ఉంది, అడగాలి కదా. 150 కంప్లైంట్లు ఇచ్చాం. 150 కంప్లైంట్లు ఇచ్చాం. తర్వాత కూడా ఇప్పుడు గెలుపు అయిపోయింది కదా, డిక్లేర్ చేసినారు కదా. దానికి ముందు 150 కంప్లైంట్లు ఎక్కడ పట్టించుకున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా ఇంకేం అడుగుతా వాళ్ళు మొత్తం కుమ్మక్క అయిపోయారు కదా కాంగ్రెస్. మరి లెక్కన ఇప్పుడు సరే నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ కలిస్తే మరి బీఆర్ఎస్ గెలవదు కదా. మరి నెక్స్ట్ ఇప్పుడు ఖైరతాబాద్ ఇప్పుడు మేము ఏమంటామంటే ఖైరతాబాద్ ఇప్పుడు వచ్చింది కదా. మొన్నటి జనరల్ ఎలక్షన్ లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి అధికారం ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన అధికారంలో వాళ్ళు ఇచ్చిన దొంగ హామీలన్నీ మోసపోయారు. ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు. 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ అది రూరల్లో చూశారు. రూరల్లో విపరీతమైన వ్యతిరేకం ఉంది. ఇప్పుడు మీరు చూడండి, రేపు లోకల్ బాడీ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి కదా. లోకల్ బాడీలో వార్ 1 సైడ్ అయిపోయింది. బీజేపీ కాంగ్రెస్ పతనం డిసైడ్ అయిపోయింది.
డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ. ఏది? ఎలక్షన్ ఏదైనా సెలక్షన్ కేసీఆర్, జడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్ ఏదైనా సెలక్షన్ కేసీఆర్ ఆఫ్టర్ జూబ్లీహిల్స్. ఎందుకంటే మన జనరల్ ఎలక్షన్ లో రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్నారు భరత్ గారు. జూబ్లీహిల్స్ తర్వాత హైదరాబాద్ లో కూడా వారి యొక్క పాలన చూస్తారు. ఇప్పుడు అన్నారు కదా. నేను ఒక మాట చెప్తా, మీరు మొన్న ఎలక్షన్ లో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు జిహెచ్ఎంసీలో కదా, ఒక్క సీటు కూడా పోలే, ఒక ఇబ్రాహీంపట్నం తప్ప అన్ని సీట్లు మీరే గెలిచారు. 43% ఓటింగ్ వచ్చింది. సిటీ ఓటింగ్ తీసేస్తే మీరు బిలో 30 రూరల్ ఏరియాలో. అక్కడ పోలింగ్ జరిగితే జూబ్లీహిల్స్ లో జరిగితేనే సిటీలో అంత మెజారిటీ వచ్చిన చోట జరుగుతూనే 24,000తో ఓడిపోయినారు. ఇక పల్లెల్లో మీరు అంత వీక్ గా ఉన్నారు మొన్న ఎలక్షన్ లో. ఇప్పుడు పల్లెల్లో అంత వీక్ గా ఉన్న చోట ఎట్లా ఉంటుంది? వాళ్ళ ఆకాశంలో మోచేతులకు బెల్లం పెట్టి, ఆకాశంలో చందమామని చూపించి, ప్రజలకు అమలు కాని హామీలని చెప్పి ఒక్క హామీ కూడా నెరవేరలేదు. సిటీలో కూడా కాలేదు. నేనేమంటున్నా అంటే జూబ్లీహిల్స్ లో అందుకోసమే చెప్తున్నాం కదా సార్, రిగ్గింగ్ అని. అందుకోసమే కదా రౌడీజం ఎలక్షన్ అక్కడ కాదు, పల్లెల్లో రిగ్గింగ్ కాదు, వన్ సైడ్ డిసైడ్ అయి ఉన్నారు అక్కడ. వన్ సైడ్ అక్కడ ఈ ఛాన్సెస్ లేవు. ఎందుకు సిటీలో ఇది ఒక విచిత్రమైన ఎలక్షన్ మేము చూసాం కదా. మేము 3 ఎలక్షన్ డైరెక్ట్ గా ఓట్లాడినా కదా. జిల్లా అధ్యక్షుడు ఒక విచిత్రమైన ఎలక్షన్ ఇది జూబ్లీహిల్స్ లో. డైరెక్ట్ గా ప్లాన్ ప్రకారము బూత్ కు 50-100 ఓట్లని, గతంలో పర్సెంటేజ్ తక్కువ ఇక్కడ భరత్ గారు. ఎంత 40% కదా, 47 అయింది. గతంలో 43, అంతకుముందు 40. మళ్ళీ దీంట్లో కూడా ఏంటంటే రిగ్గింగ్ అంటే ఎట్లా అంటే ఉన్న ఓట్ల మీద ప్లస్ రిగ్గింగ్ కాదు ఇది. ఏదైతే ఓటింగ్ శాతం ఉన్నదో ఓటింగ్ శాతంలో ఓటింగ్కి రాని వారు ఎవరు ఉంటారో వాళ్ళ ప్లేస్లో ఉదయం 6 గంటలకే ఉదయం పోలింగ్ స్టార్ట్ కాగానే అప్పుడే వేసేస్తారు అన్నట్టు భరత్ గారు. అర్థమైంది కదా మీకు? ఉదయం మార్నింగ్ ఈవినింగ్ 4 to 6 లోపల వేశారు. ఎవరైతే ఓటింగ్ ఇప్పుడు మీ ఓటు ఉంటుంది కానీ మీరు రారు కదా, మీ ఓట్లను వేసేసుకొని కనబడకుండా దొంగ ఓట్లతోని పోలింగ్ చేయడం జరుగుతుంది. పల్లెల్లో చేయరా మరి ఎక్కడ జరుగుతాయి? ఇప్పుడు మేము అంత హుషారు ఉంటాం కదా, ప్రజలే తిరగబడతారు. మీరు అందరూ ఉండంగానే చేశారంటారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ మీరు అందంగానే ఉండంగా 9వ తారీఖు వరకు అసలు ఏం జరిగింది నాకు చెప్పండి. 7-8వ తేదీ వరకు మొత్తం మేమే గెలుస్తున్నాం, ఇక ల్యాండ్ స్లైడ్ విక్టరీ అన్న విధంగా మీరు ఆ విధంగా ఇచ్చారు. మరి ఏమైంది 2 రోజుల్లో? నేనేమంటా అంటే ఒక్కటి కాదట, చెప్పిన అన్ని పార్టీల కలయిక, అందరి ఏకైక లక్ష్యం, టార్గెట్ కేసీఆర్ కేటీఆర్. అందరికి టార్గెట్ కేసీఆర్ కేటీఆర్, ఎట్టి పరిస్థితులు ఓడించాలని. ఎన్ని వికృత చేష్టలు కదా. ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్, చంద్రబాబు గారు, ప్రజారాజ్యం, పవన్ కళ్యాణ్, సోకాల్డ్ ప్లస్ రిగ్గింగ్. స్వయంగా కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు చెప్పారు కదా ఓటుకు 7,000 వంచారని చెప్పి. ప్లస్ ధనదాహం, ప్లస్ లిక్కర్ పంపిణీ, ప్లస్ రౌడీయిజం, ఇవన్నీ కలిపి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ భరత్ గారు. మరి కేంద్రంలో ఉన్న బండి సంజయ్ గారు 7,000 రూపాయలు ఒక ఓటుకి ఇచ్చారన్నారు కదా. గతంలో 1971లో ఇందిరాగాంధీ డిస్క్వాలిఫై ఎట్లయింది? అధికారాన్ని ఉపయోగించి 1971లో ఇందిరాగాంధీ డిస్క్వాలిఫై కావడానికి అధికారాన్ని ఉపయోగించుకోని చెప్పి వచ్చింది. ఇయ్యల్లా అదే బండి సంజయ్ గారు ఆయన కేంద్ర హోం సహాయక మంత్రిగా ఉన్నాడు. ఆయనే 7,000 రూపాయలు ఇచ్చిన ఆయన లెటర్ ఎండర్స్మెంట్ రాయమని చెప్పి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. లేదంటే జీవన్ రెడ్డి ఆర్మూర్లో 50 కోట్లు ఖర్చు పెట్టాం, ఓడిపోయినాడు. మరి ఇప్పుడు సరే, ఇప్పుడు నేనేమంటాను, నేను డబ్బు ఖర్చు పెట్టలే. మేము అభివృద్ధి కేసీఆర్ తెలంగాణ తెచ్చింది. ఉద్యమ సమయం ఎంత అభివృద్ధి చేశారు? 3,000 నుంచి 5,000 కోట్ల వరకు వేసి ఓన్లీ 3,000 కోట్ల అభివృద్ధి చేస్తే 3వ స్థానం ఎందుకు వచ్చింది? సరే, ఇప్పుడు 3వ స్థానం ఒక 500 ఓట్లే 3వ స్థానానికి. 2వ స్థానానికి 3వ స్థానానికి ఫస్ట్ ఫరక్ చెప్తున్నా మాకు. 3వ స్థానం 2వ స్థానం 40,000, 3వ స్థానంకు 39,872 ఓట్లు. ఇదే తేడా. 500, 1000 అంతే, 20,000, 10,000 తేడా లేదు. 3వ స్థానం అంటారు సార్. ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటుతో ఓడిపోయిన తర్వాత స్థానాలు వేరే రాష్ట్రాల్లో పట్టించుకోవాలి. 25,000 ఏం పెద్దది. 10,000 మంది ఇటేస్తే ఇటే ఏముంటది ప్రజాస్వామ్యంలో. గెలుపోవటంలు సహజమే కదా. మొత్తం మరి బాధపడలేదా 3,000 కోట్లతో డెవలప్ చేస్తే ఇట్లా 3వ స్థానంలో వచ్చారని అట్లా బాధపడు? మేమేమనుకున్నామంటే ఆలోచించినాం అసలు ప్రజలు ఇటువైపు ఎందుకు పోయారని. ఇక్కడ కామారెడ్డి, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, ముదోల్, నిర్మల్, ఆదిలాబాద్, ఆ లైన్ నాగ్పూర్ ఇవంతా అటు ఒక గాలి వీసినట్టు వీచింది. అది ఎందుకు వచ్చిరో తెలియదు. రాకేష్ రెడ్డి అనేటోడు ఎవడో తెలియదు, అసలు పరిచయం లేదు. 3 నెలల ముందదాకా ఆయన పేరెవరికి తెలియదు. ఏ ఊరు పర్యటనలకు రాలే, సావుకు రాలే, పెళ్లికి రాలే. ఎప్పుడు వచ్చిండు, గెలిచిండు.
మేము ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి వాళ్ళ యొక్క గెలుపును శిరసావించడం పనిచేస్తాం. అంత కొత్త వ్యక్తిని ఎందుకు గెలిపించారు? ఉన్న వ్యక్తిని ఇప్పుడు కాన్స్టిట్యున్సీ పట్టుకొని 3,000 కోట్ల డెవలప్మెంట్ చేసి యాదగిరిగుట్ట దర్శనాలు చేయించి అందరికి ఇప్పుడు యాదగిరిగుట్ట మొత్తం నాకు తెలిసి ఆర్మూర్ వాళ్ళందరూ యాదగిరిగుట్ట దర్శనాలు. భరత్ గారు, దేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక రాష్ట్రంలో ఇంత అభివృద్ధి, అది నీళ్ళ విషయంలో కావచ్చు, అది అభివృద్ధి విషయంలో కావచ్చు, అది జీడిపి విషయంలో కావచ్చు, అది ఐటీ విషయంలో కావచ్చు, అది రోడ్ల విషయంలో కావచ్చు, అది కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఏదైనా కానీ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చేసింది కేసీఆర్ గారు. అయినా మాకు అపజయం జరిగింది. దాంట్లో ఏమున్నాయో రివిజన్ చేసుకొని మళ్ళీ మేము కొట్లాడతాం. వచ్చే మూడోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేయాలి. 24/7 365 days పని చేస్తాం తప్ప ఇప్పుడు మేము దాని గురించి బాధపడి ఆలోచిస్తే అంటే మీరు 3 డెవలప్మెంట్ 3,000 కోట్ల అభివృద్ధి చేశారు. నిజంగానే కొంత ఆసుపత్రి కొంచెం ఇచ్చాడు, కేటీఆర్ బాగానే ఇచ్చాడు కదా. పెద్ద సార్ కూడా ఇచ్చారు, కేటీఆర్ ఇచ్చారు. ఆర్మూర్ అంటే సెంటిమెంట్. సార్ ఇప్పుడు ఒక 350 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాం సార్. ఒక 11 సబ్ స్టేషన్లు కొత్త నూతనంగా తీసుకొచ్చాం సార్. ఒక 500 నుంచి 600 కోట్ల రూపాయలతో రోడ్లు వేసాం సార్. ఒక 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చాం సార్. ఒక సిద్ధులగుట్ట లాంటి అభివృద్ధి ఆలయాలతో ఒక 100 దేవుళ్ళ టెంపుల్కు చేసాం సార్. అక్కడ 150 కోట్లతో ఆదిలాబాద్కు మాకు లింకు లేకుండే గోదావరి పైన ఒక సెంటిమెంటు, ఒక బ్రిడ్జ్ 200 కోట్ల రూపాయలతో అదొక బ్రిడ్జ్ వచ్చింది. నిజామాబాద్ టు ఆర్మూర్ ఒక రోడ్డు 150 కోట్ల రూపాయలతో వేసాం. ఇట్లా 11 బైపాస్ రోడ్లు వేయించారు సార్ కేసీఆర్ దయ వల్ల. అంటే గత చరిత్రలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అక్కడ చాలా మంది పెద్ద పెద్ద లీడర్లు ఉండే. అరుగుల రాజారాం ఫైనాన్స్ మినిస్టర్ ఉండే, స్పీకర్ సురేష్ రెడ్డి గారు ఉండే, సంతోష్ రెడ్డి గారు ఉండే, మైపాల్ రెడ్డి గారు ఉండే. ఆ ప్రాంతంలో గత చరిత్రలో మొత్తం స్వాతంత్రం అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళందరూ కలిసి ఎంత నిధులు తీసుకొచ్చారో అంతకు 10 అంతలు నేను నిధులు తీసుకొచ్చాను. అది ప్రత్యేకత. అసలు చెయ్యని పని అంటూ లేదు. మరి చేసినాం అంటే బాధ అనిపించలేదా? పబ్లిక్ ఓడించారు కాబట్టి మరి ఎందుకు ఓడించారని చెప్పి లొసుగులు తెలుసుకొని మళ్ళీ ప్రతిపక్షంలో పనిచేసి వచ్చేసే ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటున్నారు. ఏమంటున్నారు ఇప్పుడు? కేసీఆరే బాగుండే, జీవన్ రెడ్డే బాగుండే, అయ్యో జీవనే పోపు ఉండే, అయ్యో జీవనే బాగుండే, సారే బాగుండే, కేసీఆరే బాగుండే, జీవనే బాగుండే అని అంటున్నారు. ఇప్పుడు ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా కానీ 1,00,000 మెజార్టీతో గెలుస్తాం ఆర్మూర్లో. 1,00,000 మెజార్టీ. పరేషాన్. ఇప్పుడు మాకు ఇంతకుముందు గాడిదని గుర్రాన్ని ఒక దగ్గర కట్టేశారు. ఇప్పుడు గాడిది గుర్రం, గాడిది ప్లేస్లో గాడిది ఉన్నది, గుర్రం ప్లేస్లో గుర్రం. ₹1 నిధులు తీసుకురాలేదండి. ₹1 మీరు 1,00,000 ఓట్లు అంటున్నారా, 1,00,000 మెజార్టీ అంటారా? 1,00,000 మెజార్టీతో గెలుస్తాం అంటున్నాం. రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీ దాన్ని క్రాస్ చేస్తాం ఆర్మూర్ రేపు. సిద్దిపేటలో ఒకసారి అదే కదా. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే మేము ఈ వివేక్ గౌడ్కు ఇంకో దానికి కాంపిటీషన్ కాదు భరత్ గారు. అనేది ఏంటంటే గ్రామాల్లో అంత వ్యతిరేకత వచ్చింది. ఏ గ్రామానికి వెళ్ళినా సారే కావాలి, కారే కావాలి, కేసీఆర్ కావాలి, రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్, సీఎం రేవంత్ గో బ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్, సీఎం రేవంత్ రెడ్డి గో బ్యాక్, కేసీఆర్ కమ్బ్యాక్ అంటున్నారు. ఈ అంతా చూస్తూ ఉంటే మా కళ్ళల్లో కనబడుతుంది. ఏ ఊరికోయినా కానీ వారి స్పందన, వారు పిలుచుకోవడం, ఇలా వారు చెప్పిన హామీలన్నీ ఒక్కటి కూడా అమలు కాలేవు. ఆర్మూర్ నియోజకవర్గంలో సిద్ధులగుట్ట సాక్షిగా రైతు బంధు ఇస్తున్నాడు. 30% మంది కంటే ఎక్కువ రైతు బంధు ఎవరికి వాళ్ళు లేదు. 24 గంటల కరెంటు రావడం లేదు. ముసలోళ్ళకి ఇస్తానని చెప్పినట్టు పెన్షన్ లేదో కానీ వాళ్ళ ముసలోళ్ళకు ఆ 2,000కే టెన్షన్ అయిపోయింది. ప్రతి నెల వస్తలేదు. కళ్యాణ లక్ష్మి బంద్ అయిపోయింది. కళ్యాణ లక్ష్మి గాయమైంది. తులం బంగారం మాయమైపోయింది. టార్గెట్ సార్ లో ఎయిమ్ ఇస్ క్రైమ్ అన్నాడు గాంధీజీ. ఒకసారి ఓడిపోయినాం కాబట్టి ఈసారి టార్గెట్ 100% వచ్చింది. ఎందుకు రాదు సార్? పని చేస్తే 25,000 నుంచి 30,000 మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చినాం. 30,000 మందికి ఉచితంగా డెలివరీ చేయించాం ఆర్మూర్ 100 పడకల ఆసుపత్రిలో. అంతకుముందు 100 పడకల ఆసుపత్రి ఆర్మూర్లో లేకుండే, ఒక్క డెలివరీ కూడా కాకపోతుండే. కేవలం ఎవరైనా చనిపోతే పోస్ట్ మార్టం చేసే హాస్పిటల్లో 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చి 30,000 మందికి ఉచితంగా డెలివరీ చేయించినాం. డయాలసిస్ సెంటర్లు పెట్టించినాం. దగ్గర 40 సంవత్సరాలు లేనివంటి రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చినాం. రెవెన్యూ డివిజన్ ఆర్మూర్లో పెట్టి 40 కిలోమీటర్ల దూరం తగ్గించాం. గోదావరి పైన పుట్టిలో పోయేటోళ్ళు దాన్ని బ్రిడ్జ్ చేయించినాం. పుట్టి అంటే తెలుసు కదా సార్, పోతే మునుగుతామా తేలుతామా తెలియదు. అట్లాంటి ప్రయాణం చేసిన వాళ్ళకు 150 కోట్లు పెట్టి కేసీఆర్ గారు పంచగూడ బ్రిడ్జ్ చేయించారు.
ఆదిలాబాద్కు కనెక్షన్ కలిపారు, 11 బైపాస్ రోడ్లు వేసాం. అంటే ఈ విధంగా చేసిన అభివృద్ధి ఇప్పుడు మాకు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. కాంగ్రెస్ వాడు వీనికి అవ్వలేదు, వాడికి బాపు లేడు, వీని ప్రభుత్వం లేదు, వాడు అధికారంలో లేడు, వాడు ఎమ్మెల్యే కాడు. ఏం చేస్తారు? ₹1 తీసుకురాలి. పొక్కలు పడితే గుంతలు కూర్చోలేకపోతారు సార్. లిఫ్ట్ బండ్లు అయిపోయింది. ఎస్ సార్, మేము వేసినాం. ప్రతి కనెక్టివిటీ రోడ్ సార్. మీరు ఒక్క కాల్ తీసుకొని ఎవరన్నా అడగండి. ఇవాళ కాదు, రేపు ఒకసారి నన్ను లైవ్ లో ఎందుకు ఓడిపోయినంటే పంచాయతీ ఎన్నికలు చూసుకుందాం. ఆర్మూర్లో ఎన్ని గెలుస్తారు? మొత్తం జడ్పీ చైర్మన్. ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే వార్ 1 సైడ్ ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్ లో వార్ 1 సైడ్ బీజేపీ కాంగ్రెస్. ఆర్మూర్లో బీజేపీ కాంగ్రెస్ మొత్తం గెలుస్తాం. మొత్తం లోకల్ బాడీలో వార్ 1 సైడ్ బీజేపీ కాంగ్రెస్ పతనం డిసైడ్. ఇది టైటిల్ మీరు రాసుకోండి. 6 మండలాలు 7 సార్, మా 5 మండలాలు సార్. మొత్తం గెలుస్తాం. ఒకటి కూడా పోదు. మున్సిపాలిటీ కూడా గెలుస్తాం. అన్ని గెలుస్తాం. అసలు గులాబీ జెండాకు మొట్టమొదటిగా గ్రీనింగ్ సైన్ ఇచ్చిందే నిజామాబాద్ జిల్లా భరత్ గారు. చరిత్ర అది. ఉద్యమం చాలా అయిందే కాడ నుంచి. ఉద్యమంలో మొదటిసారి పవర్లోకి వచ్చింది పార్టీ అంటే నిజామాబాద్ జడ్పీ చైర్మన్. మళ్ళా పూర్వవైభవం వస్తుంది. మొత్తం జడ్పీలు మేమే గెలుస్తాం, సర్పంచులు మేమే గెలుస్తాం, ఎంపీటీసీలు మేమే గెలుస్తాం, మున్సిపల్ చైర్మన్లు మేమే గెలుస్తాం, మేయర్ మేమే గెలుస్తాం. మొత్తం గులాబీ జెండా నిజామాబాద్ మీద ఎగిరేసి మళ్ళీ వచ్చి 3వ ముఖ్యమంత్రి కేసీఆర్ని చేసుకుంటాం. దీనిలో డౌట్ ఏం లేదు. ఆశ్చర్యపోకు నువ్వు. అయితే 1, 2, 3 వ్యక్తిగతంగా అడుగుతా. జీవన్ రెడ్డికి కేసీఆర్ కు గ్యాప్ వచ్చింది. ఈ మధ్య 18 నెలల పాటు ఫామ్ హౌస్ లో ఉండి ఇప్పుడు ఈ మధ్య ఉండట్లేదు. తండ్రి కొడుకులకు గ్యాప్ వస్తుందా అండి? మా కుటుంబ బీఆర్ఎస్ ఫ్యామిలీకి కుటుంబ పెద్ద మా కేసీఆర్. మా అందరికి తండ్రి లాంటి దేవుడు లాంటాడు. దేవుడికి ఏమంటారు, మన పూజ చేసేటోళ్ళకి గ్యాప్ వస్తుందా సార్? పూజారి గ్యాప్ వస్తుందా? నేను పూజారిని, ఆయన దేవుడు. గ్యాప్ వస్తుందా? గుళ్ళే వస్తుందా? అది జరుగుతుందా? మాకెందుకు అవసరం ఏమొస్తుంది సార్? ఒక్కటే పాటలే 2001 నుంచి 25 దాకా ఉన్నందుకు వస్తుందా? 2 సార్లు టికెట్ ఇచ్చి 3వసారి కూడా కంటెస్ట్ చేసి మీడియాలో లోకల్ మీడియా సార్ వాళ్ళ వ్యూవర్స్ సార్ పండ్లున్న చెట్టుకు రాళ్లతో కొడతారు. పండ్లున్న చెట్టు వినండి సార్, పండ్లున్న చెట్టుకు రాళ్లతో వేస్తారు. మేము ఇది అది అదంతా దాని గురించి మాట్లాడాల్సుకోం. తినబోయే ముందు రుచులు ఎందుకు సార్? రోజు పని చేస్తూనే ఉన్నాం. ఇక్కడే ఉన్నాం. జిల్లా అధ్యక్షులు జిల్లాలో పనిచేస్తున్నాం. ఆయన ఆదేశిస్తే ఆర్మూర్లో పనిచేస్తాం. ఆయన ఆదేశిస్తే నిజామాబాద్ జిల్లా అంతా పనిచేస్తాం. ఆయన ఆదేశిస్తే జూబ్లీ సెలక్షన్లో పనిచేసినాం. ఆయన ఆదేశిస్తే రేపు ఖైరతాబాద్ పోతాం, రేపు బొమ్మంటే వరంగల్ పోతాం. కేసీఆర్ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పనిచేయడమే జీవన్ రెడ్డి పని, అంతే సార్. ఫామ్ హౌస్లు ఉండమంటే ఫామ్ హౌస్లు ఉంటాం, జిల్లాలు ఉండమంటే జిల్లాలు ఉంటాం, మహారాష్ట్రలో ఉంటాం. అది చరిత్ర కదా. ఔరంగాబాద్ పోమంటే ఔరంగాబాద్ పోయినాం, అక్కడ నాగ్పూర్ పోమంటే నాగ్పూర్ పోయినాం, ఇక్కడ నాందేడ్ పోమంటే నాందేడ్ పోయినాం, ఇక్కడ మునుగోడు పోమంటే మునుగోడు పోయినాం, నాగార్జున సాగర్ పోమంటే నాగార్జున సాగర్ పోయినాం, అంతకుముందు కరీంనగర్ ఎన్నికల్లో పోమంటే కరీంనగర్ పోయినాం, అంతకుముందు మెట్టిపల్లి ఎలక్షన్లకు పోమంటే మెట్టిపల్లి పోయినాం, పార్టీ కోసం పనిచేయమంటే హైదరాబాద్ ఉన్నాం, ఇక్కడ పనిచేయమంటే భవన్లో ప్రెస్ మీట్ పెట్టుకుంటుంటాం. నిన్న 35 నుంచి 40 రోజులు మీ సాక్షిగా ప్రతినిత్యం నిద్ర లేకుండా జూబ్లీహిల్స్లో పనిచేసినాం. ఆయన ఆదేశిస్తే ఉంటాం తప్ప ఇవన్నీ నేను పనులున్న చెట్టుకే రాలేదు తప్ప. జీవన్ రెడ్డి ఎందుకు 10 ఏళ్ళలో మంత్రి అయ్యాలి సార్? ఇప్పుడు పియూసీ చైర్మన్ ఇచ్చారు, మినిస్టర్ క్వార్టర్లోనే ఉంటుంది నేను 5 ఏళ్ళు. మినిస్టర్ లేకున్నా మినిస్టర్ క్యాబ్ ఇచ్చి నాకు అసెంబ్లీలో ఛాంబర్ ఇచ్చారు. నా వయసు తక్కువ కదా, సీనియర్లు చాలామంది ఉన్నారు కదా. నేను ఎప్పుడు అడగలేదు ఆయనని నాకు మినిస్టర్ కావాలని. ఆయన ఇష్టం. ఆయన ఎమ్మెల్యే కావాలంటే ఎమ్మెల్యే చేసుకున్నాడు, పీసీ చైర్మన్ కావాలంటే పీసీ చైర్మన్ చేసుకున్నాడు, జిల్లా అధ్యక్షుడు ఇవ్వాలంటే జిల్లా అధ్యక్షుడు చేసుకున్నాడు, రేపు మంత్రి కావాలంటే మంత్రి చేసుకుంటాడు. బాస్ ఏది చెప్తుంది కదా, ఇంకా దాన్ని దాటేది ఉండదు, గవ దాటే విషయం ఉండదు కదా. ఒక అడుగు కూడా ముందడికి వెనకయ్యాం. ఆయన ఏది చెప్తుంది. కేసీఆర్ కు ఆగ్రహం ఉంది, అనుగ్రహం ఉంది, రెండు జీవన్ రెడ్డి. ఆగ్రహం ఎందుకు ఉంటుంది? నేను సొంత కొడుకులాగా చూసుకున్నాను నన్ను సార్ ఎప్పుడు నా విషయంలో. నేను ఆ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నేను ఇట్లా ఒక పేపర్ ఇస్తే ఒక 2 నిమిషాల జీవో సార్ అంతే. నేను ఆర్డీఓ అడిగిన, రెవెన్యూ డివిజన్ పెద్ద అరుగుల రాజారాం లాంటి మంత్రులు పనిచేసిన వాళ్ళు, ముఖ్యమంత్రుల లెవెల్లో పనిచేసిన వాళ్ళు, పిసిసి ప్రెసిడెంట్ శ్రీనివాస్ డిఎస్ గారు మా నియోజకవర్గమే, మా పక్క నియోజకవర్గం వేల్పూర్ అయినది. ఆయన చెయ్యని పనులు. మైపాల్ రెడ్డి ఫారెస్ట్ మినిస్టర్, సురేష్ రెడ్డి స్పీకర్ వైఎస్ఆర్ పీరియడ్లో, ఈయన అరుగుల రాజారాం ఫైనాన్స్ మినిస్టర్, సంతోష్ రెడ్డి ఫైనాన్స్ మినిస్టర్. వాళ్ళు చెయ్యని ఆర్డీఓ ఆఫీస్, వాళ్ళు చెయ్యని 100 పడకల ఆసుపత్రి, వాళ్ళు చెయ్యని 11 బైపాస్ రోడ్లు, ఇవన్నీ చేసినాం. మేము ఏది అడిగితే కన్న తండ్రి లెక్క ఎప్పుడు ఏది అడిగితే ఆయన చరిత్ర నో ఉండదు.
కేసీఆర్ దగ్గర కేసీఆర్ డిక్షనరీలో నో పదం లేదు సార్. నువ్వు పోయి కేసీఆర్ డిక్షనరీ తీసి ఎందుకు జీవన్ రెడ్డి అంటే ఎందుకు అంత ప్రేమ? నాకు సార్ ఉన్నాం, అట్లా అటాచ్మెంట్ ఉన్నాం, లాయల్గా ఉన్నాం, ఒకటే పార్టీలో ఉన్నాం, చెప్పింది చేసినాం, ఆయన ఏ ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞను పాటించినాం, ఇంకా అట్లనే ఉన్నాం మేము. ఎందరో కేసీఆర్ కు జీవన్ రెడ్డికి మధ్య కొద్దిమంది చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు కదా సార్. రాజకీయాలు కామన్ గా సార్. రాజకీయాల్లో ఏ పార్టీలో ఉండేది సార్ అవన్నీ ఉంటాయి. రాజకీయం మీకు తెలియదు. పొలిటికల్ ఏమంటారంటే మా తాత చెప్పేది ఎండ్రికాయ కులం అనేది. ఒక ఎండ్రికాయ బావి ఉంటుంది సార్ భరత్ గారు. బావి నుంచి ఒక ఎండ్రికాయ గోడను పట్టుకొని ఎక్కుతుంది, ఇంకో ఎండ్రికాయ దాన్ని గుంజి ఎత్తుంది. ఇది బయటకు ఎందుకు పోవాలా, ఇదే బావిలు ఉండాలి. ఇప్పుడు మేము ప్రతినిత్యం మీడియాలో ఉంటాం. ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ రోజు ట్రోల్ చేస్తూనే ఉంటారు నన్ను. ఏదో ఒక న్యూస్లో ట్రోల్ చేస్తారు. తెలియ కొంతమంది యూట్యూబర్లు వాళ్ళ వ్యూవర్షిప్ గురించి నన్ను ట్రోల్ చేస్తారు. అవును, అప్పట్లో ఏదో దుబాయ్ పాండు అని అట్లా ట్రోల్ చేశారు. ఒక్కటి కాదు మీరు ఒక్కటే అంటున్నారు. దుబాయ్లో పని చేసిండు, దుబాయ్లో బ్యాంకును ముంచిండు, దుబాయ్ అన్నాడు. దుబాయ్తో మనకు సంబంధం లేదు, దుబాయ్లో ఉద్యోగం చేయలేదు, దుబాయ్లో బిజినెస్ చేయలేదు, దుబాయ్లో మనకి ఏం సంబంధం లేదు. దాన్ని మొత్తం అబద్ధాలు ప్రచారం చేశారు. గోడలకు వాల్ పేపర్లు వేసారు సార్ నా మీద. అంత ఇది అన్నీ ఏదో ఒకటి ప్రచారం చేయాలని. ఇప్పుడు సార్ ఒకటి మీకు చెప్పినా కదా, మళ్ళీ చెప్తున్నా, పనులున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. నాకు పనులు ఉన్నాయి, నేను ఫేమస్ ఉన్నా కాబట్టి నా మీద మాట్లాడతారు. నా ఎదుగుదలను ఓర్వలేక, నన్ను చూడలేక, చిన్న వయసులో 35 ఏళ్ళకే ఎమ్మెల్యే అయిపోయినా, 45 ఏళ్ళకి 2 సార్లు ఎమ్మెల్యే అయిపోయినా. అని ఏంది అసలు వీడి స్పీడ్ ఏంది? రోజు మాట్లాడతా, మనం మాట్లాడితే న్యూస్, మనం మాట్లాడకుండా న్యూస్, మనం నడుస్తే న్యూస్, మనం టీ షర్ట్ వేసుకుంటే న్యూస్, మనం కార్ ఎక్కి రోల్స్ రాయ్ మీద నడిపోతే అసెంబ్లీ పోతే న్యూస్, G63 కార్ తిరిగితే న్యూస్ చేసిర్రు, వాచ్ పెట్టుకుంటే న్యూస్ చేసిర్రు, బాల్మెన్ టీ షర్ట్ వేసుకొని గ్యాస్ బుడ్ ఎత్తుకుంటే న్యూస్ చేసిర్రు. మనం మాట్లాడితే న్యూస్, మనం నడిస్తే న్యూస్, మనం రాస్తే న్యూస్, మనం తింటే న్యూస్. కాబట్టి వాళ్ళు ఏదో ఒక వ్యూవర్షిప్ చేయాలా, నన్ను బదనం చేయాలా, నా క్యారెక్టర్ డిసైడ్ చేయాలని ఐ డోంట్ కేర్. పాలిటిక్స్ ఇవన్నీ పట్టించుకుంటా పోతే మనం ఎక్కడ ముందర పోతాం సార్. మీకు తెలుసు కదా, మీరు సీనియర్ జర్నలిస్ట్ భరత్ గారు. కానీ మీరు గిట్టని వాళ్ళు ఎక్కువైనట్టున్నారు. శత్రువులు ఎక్కువ ఉంటారు ఎక్కడైనా. ఎందుకట్లా? సినిమాలో లేదు, అదే సినిమాలో మన శత్రువులు ఎవరో కాదండి, మనలో మనవారే మన శత్రువులు అంటారు కదా బ్రహ్మానందం. కాదు, మన శత్రువులు ఎవరో కాదు, మనలో మనవారు. ఇప్పుడు భరత్ అనే గురించి ఈ కెమెరామెన్కు, వీళ్ళ ఈ ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్కి ఈ కెమెరామెన్కి ఉంటుంది, కానీ పక్క కెమెరామెన్ 10 ఓడికి నీకేముంటుంది? ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. కాబట్టి మన శత్రువులు ఎవరో కాదు, మనలో మనవారే. సో ఏంది, ఏమైంది? మంత్రి కావాలా? ఇంకా పెద్ద పదవి 100% కావాలి సార్. మంత్రి కావాలి అయితే కూడా. ఎందుకు కావద్దు సార్? 25 ఏళ్ళు ఒకటే పార్టీలో పనిచేసిన, మళ్ళీ ఎమ్మెల్యే అయితే కావాలనుకుంటాం. ముందైతే ఎమ్మెల్యే ఇస్తే తర్వాత సారదయ్య ఇస్తే అయితే వద్దాం కదా. ఎమ్మెల్యే అయితే కావాలి పక్కా. అంటే ఏమంటాం అంటే సార్, ఏదైనా ఈ రాజకీయ ఏమి నేరం సార్ ఇది. ఇట్లాంటే కూడా మంత్రి అంటే తప్ప సార్? నేరమా సార్? 24 గంటలు 365 రోజులు 24/7 ప్రజల కోసం ప్రతినిత్యం పనిచేసే వ్యక్తులం, జీతగాళ్ళం, కార్మికులం, నిత్య కార్మికులం సార్. నిత్య కార్మికులు ఎవరు? మీలాగా గొప్పగా రాజకీయ నాయకుల గురించి ఎవరు చెప్పుకోవట్లేదు. మీ కష్టాన్ని ఎవరు చెప్తారు? రాజకీయ నాయకుడు అంటే దొంగలాగా యుక్తులని భయపడుతుంది చాలా మంది. కానీ ఏం చేస్తాం సార్, కర్మ. మరి ఏం చేస్తాం? ఒకసారి పాలిటిక్స్కి వచ్చాం, ప్రజలు ఎవరి గొప్పతనం, వైద్యులు వాళ్ళ గొప్పతనం చెప్పుకుంటారు, ఇంజనీర్లు వాళ్ళ గొప్పతనం చెప్పుకుంటారు, కానీ రాజకీయ నాయకులు వాళ్ళ గొప్పతనం చెప్పుకోవట్లేదు. మీరు చెప్పుకున్నారు అంటే కొన్ని వాస్తవాలు ఉన్నాయి, అంగీకరిస్తారు. ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి టైమింగ్స్ ఉంటాయి. టైమింగ్ లేని ఉద్యోగస్తుడు రాజకీయ నాయకుడు, టైమింగ్ లేని కార్మికుడు రాజకీయ నాయకుడు, టైమింగ్ లేని డాక్టరు అంటే డాక్టర్, ఒకవేళ డాక్టర్ అయితే రాజకీయ నాయకుడు, టైమింగ్ లేని డాక్టర్ అని అంటే రాజకీయ నాయకుడే. మనకి టైమింగ్సే లేవు సార్. ఆల్ ది బెస్ట్ జీవన్ రెడ్డి గారు. సో ఇది జీవన్ రెడ్డితో బిగ్ డిబేట్ విత్ భరత్. మరో బిగ్ డిబేట్లో మళ్ళీ వెళ్దాం.